ఈ వీడియోలో నిన్న నాగార్జున సార్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడే జస్ట్ 2 minutes వరకు లైవ్లో జరిగింది మొత్తం ఉంటుంది. నిన్న నాగ్ సార్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని గొడవలు, అన్ని మంచి పనులు, అన్ని వర్స్ట్ థింగ్స్, అన్ని రకాల వ్యవహారాలన్నీ ఈ వీడియోలో ఉంటుంది. మాధురి గారు వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవ కూడా మార్నింగ్ ప్రోమో వచ్చింది. ఆ గొడవ ఆల్రెడీ లైవ్లో అయిపోయింది. అండ్ మాధురి గారు పక్కన కూర్చొని ఆవిడ ఒక్కరే ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని ఏడవడం కూడా జరుగుతుంది. వీటన్నిటిలో ఎవరిది మిస్టేక్, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అని చెప్పుకుందాం. అండ్ అర్ధరాత్రి గుసగుసలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందని క్లియర్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. పచ్చిగా నిజాలు చెప్దాం. నాకు కొన్ని సందర్భాలలో అనిపించింది గట్టిగా ఈ సీజన్ కొంచెం లేయిపోతుందని. ఎందుకంటే మాధురి గారు లాంటి వాళ్ళు కొన్ని రోజులు ఉండాలనిపించింది. ఎందుకంటే ఆవిడ ఫిల్టర్లెస్గా మాట్లాడుతున్నారు. ఏం ఫిల్టర్లెస్ అంటే అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, అనిపించింది మాట్లాడేస్తున్నారు. ఏదో పాజిటివ్ అవ్వాలి, నెగిటివ్ అవ్వాలనే సెన్స్ ఆవిడలో నాకు కనపట్ల. అలాంటి వాళ్ళు ఉంటేనే గొడవలు గట్టిగా ఉంటాయి. ఆ గొడవలు ఉంటేనే బిగ్ బాస్ బాగుంటుందని నాకు ప్రస్తుతానికి అనిపించింది. కానీ కొంచెం ఓవర్ డోస్ అయితే అవుతున్నారని కూడా అనిపించింది. ఆ ఓవర్ డోస్ అవుతూ వెళ్తే ఆవిడికి బయట నెగిటివ్ అయిపోద్ది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఆల్రెడీ ఆవిడ ఎందుకు ఫిల్టర్ లేకుండా ఉంటున్నారని అనిపించింది. కళ్యాణ్ వర్సెస్ మాధురి గారి గొడవలో ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనేది, దివ్య గారికి ఎందుకు తమ్ముళ్ళు దండం పెట్టాను, ఇవన్నీ క్లియర్గా మాట్లాడదాం. 1 by 1 వస్తాను. భరణి గారికి బంధాలన్నీ తెగిపోయాయి అనుకుంటే ఒక బంధం మాత్రం గట్టిగా ఇరుక్కున్నదండి. దివ్య గారి బంధం, ఆ సిస్టర్ బాండింగ్ ఏదైతే ఉందో అనవసరంగా ఆయన వెంటాడుతుంది. స్టిల్ అన్నంత ఫీలింగ్ వస్తుంది. తెలియకుండా దివ్య గారు ఇన్ రాంగ్ ట్రాక్ అన్న ఫీలింగ్ వచ్చింది. వాటి గురించి 1 by 1 చెబుదాం. వాళ్ళే ఉంటుంది. వీడియో లెంత్ ఉండొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇది ఇప్పుడు మార్నింగ్ లేసి 3 hours ఫుటేజు, నైట్ ఒక 2.5 hours ఫుటేజు, 5.5 గంటల ఫుటేజ్. ఇది 5.5 hours కంటిన్యూస్గా చూసి రాసుకున్న ఫుటేజ్ 1 by 1 చెప్పాలి. ఫన్నీగా నైస్గా మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో నేను ఈ 5 గంటల ఫుటేజ్లో నాకు హైలైట్గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరంటే గౌరవ్ గుప్తా. మామూలుగా లేదు. హైలైట్ కంటెస్టెంట్, మంచి కంటెస్టెంట్, సూపర్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు తెలుగులో మాట్లాడడానికి, తెలుగు నేర్చుకోవడానికి. మన లాంగ్వేజ్కి ఇస్తున్న విలువకి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనిపించింది. సూపర్ అనిపించాడు గౌరవ్ గుప్తా. భలే హైలైట్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. ఆల్మోస్ట్ అందరినీ లిటరల్గా టార్చర్ పెడుతున్నాడు. ఏది అడిగినా అన్నా సుమన్ సార్ ఇది ఏమి అంటారు సార్, అది ఏమంటారు సార్, మాధురి మ్యామ్ యు ఆర్ లుకింగ్ గార్జియస్ మేడం, సూపర్ మేడం, ఏమంటారు తెలుగులో, ఇదేం చెప్పాలి, అదేం చెప్పాలి, ప్రతి ఒక్కటి తెలుగులో సెకండ్కి ఒక్కసారి నేర్చుకుంటున్నాడు. దట్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. దాని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చరికి అర్ధరాత్రి ఆయేషా సంజన గారితో, మీరు ఎంటర్టైనర్ అండి, మీకు తెలియట్లేదు భలే వాళ్ళు, కాకపోతే మీరు మధ్యలో వెళ్ళేసి మళ్ళీ బయటికి ఎందుకు వెళ్ళేసి లోపలికి ఎందుకు పంపిస్తారు మీకు తెలియట్లే. ఆయేషా గారు హింట్స్ ఇస్తున్నారు, క్లూస్ ఇస్తున్నారండి. నాకు ఆయేషా గారు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అనేది ఒక పర్టికులర్ పాయింట్ నాకు ఆవిడ ఏట్రా ఇంత కాంట్రడిక్టింగ్గా ఉన్నారనిపించింది ఎర్లీ మార్నింగ్ మాటల్లో. దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఆవిడ పొగుడుతున్నారు. ఎప్పుడు ఖాళీగా చూడలేదండి మిమ్మల్ని, ఏదో ఒకటి చేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్గానే చెప్తున్నారు. ఎప్పుడు ఖాళీగా ఉండట్లేదండి, ఏదో ఒకటి చేస్తుంటారు. అండ్ కొన్ని డేస్ అయితే స్టార్ట్ అయ్యేదే మీతో అండి, ఉదయాన్నే డేస్ కూర్చుంటారు, మీరు సూపర్ అండి అని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఆయేషా గారు సంజనాని. నెక్స్ట్ వచ్చరికి సంజన, ఐ హ్యావ్ న్యూ ఎనర్జీ, ఈరోజే నాకు కొత్త ఎనర్జీ వచ్చినట్టుగా, రీబూట్ అయినట్టుగా అనిపిస్తుంది, కొత్త వాళ్ళు వచ్చారు కదని. ఇది ఎందుకు అన్నారు తెలుసు ఆవిడ ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట అంటారు, నేను పాత వాళ్ళని ఇంకా పీడించను, కొత్త వాళ్ళని పీడిస్తాను, కాబట్టి న్యూ ఎనర్జీ, న్యూ స్టఫ్ ఏదో దొరికింది, నాకు పాత స్టాక్ ఇంక ఇష్టం లేదు, కొత్త స్టాక్ను పట్టుకుంటా అన్నట్టుగా అంటారు. ఈ ఉద్దేశంతోనే ఇక్కడ అన్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనే మాటలండి, రెండింటి కంబైన్ చేసి చెప్తున్నాం. అందుకని వీడియో రీబూట్ అయినా అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చరికి ఆయేషా ఏమంటే, మీరు దొంగలు మాత్రమే కాదండి, దొంగతనం మాత్రమే కాదు అని అనకుండా ఆవిడ ఐడికి కూడా తెలుగు పైపైనొచ్చు, దొంగతనం మాత్రమే కాదు అనకుండా దొంగలు మాత్రమే కాదండి చేసేది, మీ గురించి మీకు తెలియదండి బాబు, చాలా చేయగలరు మీరు అనగానే, అవునా, అవునండి, అందుకే కదా ఇంకా ఉన్నారు మీరు ఇక్కడే, వీడి లాంగ్వేజ్ బాగుంది, అందుకేగా ఏడున్నారు ఇంకా అనగానే, మరి 10 మంది ఉన్నారు అంటే 10 మంది కూడా గ్రేటే అండి బాబు, మీకు తెలియట్లేదు. ఇంకా అయిపోయింది, డిస్కషన్ అయిపోయిన తర్వాత దివ్య గారు థింక్ చేస్తూ ఉన్నారు బెడ్రూమ్లో. ఎందుకు థింక్ చేస్తూ ఉన్నారంటే, చపాతీ వేసుకొని వెళ్ళి కూర్చున్నారు. ఈ థింకింగ్ అంటారు దేనికోసం అంటే ఏడవడం కోసం. నాకు ఈవిడ అస్సలు నచ్చట్లేదు. ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్, ఆవిడ మేబీ ఏజ్ వల్ల, చిన్న పిల్ల వల్ల, అంటే మెచ్యూరిటీ, అంటే మెచ్యూరిటీ కొంచెం ఏజ్తో పాటు వచ్చే మెచ్యూరిటీ వేరుగా ఉంటుంది పాపము. అందరికంటే చిన్న అమ్మాయి కాబట్టి ఎందుకో ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు. భరణి గారికి ఓవర్గా కనెక్ట్ అయిపోయారు, ఒక బ్రదర్ లాగా అనేసి క్లియర్గా అనిపిస్తుంది. దాన్ని ఈవిడ పదే పదే కేవలం నిన్న అర్ధరాత్రే 3-4 సార్లు ఏడ్చారు. ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఏడ్చారు. ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నారు. ఇది ఎపిసోడ్లో పెడితే ఫుల్ నెగిటివ్. ఆవిడకి చాలా ఎక్కువ ఏడుస్తున్నారు. ప్రతి దానికి, చిన్నదానికి ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు. అది రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తుంది. ఇక్కడ కూర్చొని ఆవిడ ఏంటంటే చపాతీలు వేసుకొని వచ్చి కూర్చున్నారు. సుమన్ శెట్టి గారి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే, అలాగే చిట్టి పికిల్స్ రమ్య
వచ్చేసి ఒక మాట అన్నారు, మీరు బాండింగ్స్ పెట్టుకొని బయట చూసి వచ్చి అలాంటి వాళ్ళతో బాండింగ్స్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు, గేమ్ కోసం బాండింగ్స్ పెట్టుకున్నారు అనే రూతులు ఆ విధంగా అన్నది కదా. ఆ మాటను పట్టుకొని సుమనన్నతో చెబుతూ ఏడుస్తుంది. ఏమని చెప్తుందంటే, థింక్ చేస్తూ అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంది. ఆ టైంలో మనకు ఒకటి చూపించారు. ఏంటంటే మాధురి గారు డిమాండ్ ఏమంటున్నారంటే, ప్రయారిటీ అంటున్నావు ఏంటి, నువ్వు రీతుకి ఏమన్నా కప్పిస్తావా, నువ్వు తీసుకుంటావా, రీతుకి కప్పిస్తావా? మాధురి గారు మీరు ఏమని అనుకుంటాయా, కొన్ని మాటలు మాత్రం బుల్లెట్ లాగా పర్ఫెక్ట్గా నీట్గా మాట్లాడుతున్నారు, ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆల్మోస్ట్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. తన మాట తీరు ఒక్కొక్కసారి ఓవర్గా ఉంది, కానీ ఆల్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సిచ్యువేషన్ దగ్గర నేను చెప్తాను ఎక్కడెక్కడ ఓవర్ అయింది, ఎక్కడెక్కడ. ఇక్కడ డిమాండ్ పవన్కి ఇస్తుంది, నువ్వు రీతుతో కలిసి ఆడబాక, నీ ఆట నువ్వు సింగిల్గా ఆడుకోయని క్లియర్గా వరుసపెట్టి చెప్తుంది. ఎర్లీ మార్నింగ్ కూడా చెప్పింది. తర్వాత సరికి డిమాండ్ ఏమన్నా, ఫ్రెండ్షిప్ అండి, అందరితో ఉంటున్నా కదా, నేను ఒక్కడనే కాదు అందరితో నేను బాగానే ఉంటున్నాను కదా, కానీ సపోర్ట్ కావాలంటే షీ విల్ బి దేర్ అన్నట్టుగా రీతు ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ అవసరం అండి, అందుకనే ఉంటున్నాను అన్నట్టుగానే మాధురి. దాన్ని ఎక్స్టెన్షన్ చేయకు అంటే ఫ్రెండ్షిప్ అన్నావు కదా, ఫ్రెండ్షిప్ లాగా ఉంచు, కానీ వేరే రకంగా వెళ్తుంది అన్నట్టుగా హింట్ ఇచ్చింది. ఆ తర్వాత సరికి ఇమాన్యుల్, ఏం లేదండి మాధురి అక్క మనోడు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను అందరితో. అక్క ఏమి లేదక్క, నువ్వు ఇక్కడ ఏంటంటే ఒక మంచి పర్సన్, చాలా ఇంపార్టెంట్ అన్న పర్సన్, మనల్ని సపోర్ట్ చేసే పర్సన్ టాస్కులు అవసరం, అలాంటి వాళ్ళు ఉండాలి, అంతే ఉండాలి అనేలా వెళ్తాం ఇక్కడ, తప్పదక్క ఇట్లాంటి అన్నట్టుగా. అంటే మాధురి, అది మీ పర్సెప్షన్ అంతే, మీకు అలా ఉంది, కానీ జనాల్లో అలా లేదు అన్నట్టుగా చెప్తుంది. ఇండైరెక్ట్గా ఆవిడ జనాలు అలా లేదు, మీ రిలేషన్స్ వల్లే పెంట అయిపోతుంది ఇక్కడ షో అన్నట్టుగా. యాక్చువల్గా లైవ్లో పెద్దగా చూపించలేదు, ఎపిసోడ్లో కట్ చేస్తారనుకుంటా. ఆల్మోస్ట్ అందరూ రిలేషన్స్ వల్ల పెంట అయిపోతుంది బయట, రిలేషన్స్ ఎవరికి నచ్చట్లేదు అనేసి డెలివరీ చేసినట్టుగా అనిపిస్తుంది. క్లియర్గా ఎవరి పాటికోళ్ళు ప్లేట్లు మార్చేసి ఎవరి పాటికోళ్ళు కొంచెం దూరం అవుతూ హ్యాపీగా ఉంటున్నారు. అండ్ రిలేషన్స్ రిలేటెడ్గా జడ్జిమెంట్ ఇచ్చుకుంటా, అంటే మేము చేసిన తప్పు కాదు అనేటట్టుగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే రిలేషన్స్ గురించి బయట క్లూస్ ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత భరణి గారు అందరిని అడుగుతున్నారు, సంజన గారు తినండి ప్లీజ్, మాధురి గారు తినండి, అందరూ తినండి అనేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. తర్వాత భరణి గారు అయిపోగానే దివ్య గారు సుమన్ గారితో కూర్చున్నారు, మళ్ళీ చూపించి ఇంట్లో అందరితో బాగున్నాను, శ్రీజాతోనే మాట్లాడలేదు నేను, అంతే. శ్రీజాతో అంటే శ్రీజ నాకు నచ్చదు, అందుకనే కదా మాట్లాడలేదు, అందుకే శ్రీజాతో నచ్చదు. యాక్చువల్గా శ్రీజ ఎందుకు నచ్చదు అనేది మనకు అర్థం కావట్లేదు. శ్రీజాకి దివ్య గారికి అగ్ని పరీక్షలో ఏదో అయినట్టుంది పర్సనల్గా, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు గ్రడ్జ్ అని చెప్పుకుంటున్నారు, ఏం జరిగిందని తెలియలే. నెక్స్ట్ సరికి ఈ అమ్మాయి రమ్య వచ్చి చూసి పర్సెప్షన్ క్రియేట్ చేసుకొని నేను ఏదో బాండింగ్స్ పెట్టుకొని నచ్చిన వాళ్ళతోనే ఉంటున్నా అన్నది కదా అనేసి ఏడుస్తూ మాట్లాడుతుంది ఎమోషనల్ అవుతూ. అప్పుడు సుమనన్న, అయ్యో వదిలే, అందరూ అనేవి పట్టించుకుంటావా ఏంటి అనగానే దివ్య క్లారిటీ ఇచ్చింది. అలా కాదు సుమన్ గారు, గేమ్ గురించి నా గురించి అనమనండి, నేను ఒప్పుకుంటా, గేమ్ గురించి నా గురించి అనమనండి ఒప్పుకుంటా, జెన్యూన్గా అన్నయ్య అని ఫీల్ అవుతుంటే దాన్ని గేమ్ అంటారు, ఏమంటారు చూడండి. గేమ్ అయితే ఆయనతో కూర్చొని మాట్లాడడం ఏం అవసరం, నాకు గేమ్ అయితే ఆయనతో కూర్చొని మాట్లాడడం నాకేం అవసరం, ఆయనతో ఉండడం ఏం అవసరం, ఆయనకి అగెనిస్ట్ అవుతా కదా అనే సెన్స్లో అంటున్నారు. ఏడుస్తూ మాట్లాడతాం, ఇవన్నీ మాట్లాడుతుంది. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదండి, సింపుల్. ఆవిడ అంత ఎమోషనల్ అవుతుండే కొద్ది నెగిటివే అవుతారు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసిందే చెప్పింది ఆవిడ, అది అట్లానే కనపడుతుంది బయటికి. ఎందుకంటే ఈవిడ వచ్చిన సలహా ఏంటి, మీకు రిలేషన్స్ వల్ల ఇది అవుతుందంటే ఈవిడ కూడా పోయి రిలేషన్స్ పెట్టుకుని ఈవిడ కూడా అలుగుతూ ఈవిడ కూడా నాకు ఏది చేయలేదని అనేసి తనుజ గారికి ఈవిడికి ఏం డిఫరెన్స్ లేకుండానే చేశారు. అది అక్కడ ఉండి అర్థం కావట్లేదు ఆవిడకు, బయటకు వచ్చి చూసుకుంటే ఆవిడ మిస్టేక్ ఆవిడకి అర్థమవుతుంది. భరణి గారికి ఏదే సలహా ఇచ్చారో పోయినప్పుడు ఈవిడ ఇచ్చిన సలహాని ఈవిడే చేయలేకపోయారు, ఈవిడే మళ్ళీ క్లోజ్ అయ్యి ఈవిడే ఆయన మీద హోప్స్ పెట్టుకొని ఆయన ఏం చేయలేదు అనేసి అనుకుంటా ఉన్నారు. ఒక పక్క భరణి గారు, ఒక పక్క తనుజ గారు, ఒక పక్క దివ్య గారు, తనుజ గారు ఇద్దరు కలిసి నష్టపెట్టారు ఆయన్ని. అది క్లియర్ కనపడిపోతుంది, ఈవిడికి అర్థం కావట్లేదు, ఎమోషనల్ అయిపోతానే ఉంది చెప్పింది కూడా. నెక్స్ట్ జరిగి అప్పుడే రమ్య గారు వచ్చారు, ఏంటండి అనేసి వచ్చి కూర్చొని నేను నైట్ ఓన్లీ వెజ్జీస్ తింటానండి, నో ఐ కాంట్ అన్నట్టుగా నేనేం తినలేనండి అన్నట్టు చెప్తా ఉంటే ఇక్కడ ఎన్ని కుదరలేండి. ఇక్కడ దివ్య గారు నచ్చారు, ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పటికి కూడా ఆవిడ రాగానే సైలెంట్ అయిపోయి హ్యాపీగా నవ్వుతూ గురించి మాట్లాడారు. నెక్స్ట్ జరిగి బిగ్ బాస్, ఇది నేను తమ్నైల్లో పెట్టాల్సింది బట్ ఖాళీ లేదు అక్కడ, ఎన్నని పెడతావు, చాలా జరిగాయి. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే అందరూ వెళ్ళి అవుట్ హౌస్లో ఏదైతే ఉందో టెనెంట్స్ ఇన్ని రోజులు ఉన్న అవుట్ హౌస్లో మొత్తం ఖాళీ చేసుకుని గుడారం అంతా సర్దుకుని లోపలికి వచ్చేయండి, ఆ అవుట్ హౌస్ క్లోజ్ చేస్తున్నాడు. షాక్ అందరూ, ఏంట్రా ఆయన అవుట్ హౌస్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 5 బెడ్లు ఉన్నాయి, 5 బెడ్లలో ఇంతమంది ఎలా ఉండాలి అని అందరూ షాకు. 5 బెడ్స్లో చాలామంది పడుకోవాలి అండ్ వస్తువులన్నీ కూడా తెచ్చేసుకోవాలి ఇక్కడికి. ఇక్కడ ఏమైందంటే బిగ్ బాస్ హౌస్ లోపలికి బయట నుంచి మనుషులు వచ్చారు,
మాస్క్లు వేసుకొని బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకొని దెబ్బ ఒక 5-6 మంది వచ్చి ఎక్కడికక్కడ క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు ఫాస్ట్గా. వీళ్ళు కూడా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళ వస్తువులు దుప్పట్లు అన్ని తెచ్చుకోవడానికి స్టార్ట్ చేస్తే ఆ టైంలో సంజన గారు అయ్యో ఇన్ని ఎక్కడ తెచ్చుకోవాలంటుంటే మాధురి గారు ఆగండి, ఐ విల్ హెల్ప్ యూ, నేనున్నాను, హెల్ప్ చేస్తానని దుప్పట్లు అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు సంజన గారు. పెట్టేసి వస్తూ ఉండండి, థ్యాంక్ యూ అండి, ఇట్స్ ఓకే అండి, ఇద్దరం మామ్స్, మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలా అని జోవియల్గా క్యాజువల్గా బాగా మాట్లాడుతున్నారు. అనగానే ఎంత ఏజ్ అంటే ఒకరు 5, 13, 10 ఇయర్స్ అన్నట్టుగా చెప్పారు. అవునా, ఓకే ఇద్దరు మామ్స్ అనేసి ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటారు. యాక్చువల్గా అందరికీ ఎలా వీళ్ళిద్దరు గొడవ వస్తే ఎట్లా ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి, కానీ వీళ్ళిద్దరికి వచ్చేటట్టు కనపట్లా. నెక్స్ట్ జరిగి ఒకరికొకరు సపోర్టివ్గా కూడా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ చెప్తాను. నెక్స్ట్ వచ్చి మాధురి గారు మళ్ళీ పెట్టి వస్తానని చెప్పేసి వెళ్ళారు. అందరితో బాగానే ఉంటున్నారు ప్రజెంట్. అది నేను రాసి పెట్టుకున్నా కూడా. ఇది అర్ధరాత్రి జరిగింది. అందరితో బాగుంటున్నారు, ప్రతి ఒక్కరితో బాగుంటున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ జరిగి రాము ఇమాన్యుయల్ ఒక బెడ్ మీద అంటున్నారు. ఇక్కడ ఏంటంటే బెడ్ షేర్ చేసుకుని ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. బెడ్ షేర్ చేసుకున్నట్టు అల్లాడిపోయారు. ఇక్కడ క్యాప్టెన్ బాగా అనిపించాడు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ జరిగి బయట నుంచి మనుషులు వచ్చేసి క్లేసుకొని వెళ్ళారు కదా. శ్రీను గౌరవ్ లేదు మీరు బాగా మాట్లాడుతున్నారు తెలుగు గురించి. గౌరవ్ ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు తెలుగు ఎట్లా అంటే మీరు బాగానే మాట్లాడుతున్నారని శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్ భలే అనిపిస్తున్నారండి, సింపుల్గా పద్ధతిగా నైస్గా ఉంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి గౌరవ్ తెలుగు చెప్తున్నాడు అన్ని. శ్రీను ఓపిక్గా తెలుగు నేర్పిస్తున్నాడు. కళ్యాణ్ వచ్చేసి చెప్తున్నాడు ఇక్కడ ఎవరెవరు ఏ బెడ్ మీద పడుకోవాలని. ఎందుకంటే ఒక్కొక్కరు 3 మెంబర్స్ ఒక బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది. 3 మెంబర్స్ ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు క్యాప్టెన్. ఇలా పడుకోండి, సరిపోదు, తప్పదు, కావాలంటే నా కెప్టెన్సీ బెడ్ మీద కూడా ఒక ఇద్దరు పడుకోండి, ఈరోజు నేను ఇద్దరిని అలో చేయొచ్చు కదా, ఎలాగో అడ్జస్ట్ అవుదాం, రేపు నుంచి ప్లాన్ చేద్దాం అనేసి డిస్కషన్ జరుగుతుంది. ఏమన్నానంటే కళ్యాణ్ ఒక్కొక్కరికి చెప్పాడు. కళ్యాణ్, భరణి, సుమన్, రాము ఒక దాంట్లో, డెమాన్, ఇమాన్యుయల్ అండ్ సాయి శ్రీనివాస్ ఒక దాంట్లో, అలా ముగ్గురు పేర్లు చెప్పాడు. నెక్స్ట్ జరిగి సోఫాల మీద కూడా బయట కావాలంటే పడుకోవచ్చు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్లియర్గా అందరికీ విత్ రెస్పెక్ట్ మాధురి గారిని మేడం అండ్ ఈవెన్ నిఖిల్ నాయని సార్ ఫుల్ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్న కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జరిగి రీతు, తనుజ, ఆయిషా ఒక బెడ్. కళ్యాణ్ రేపు థింక్ చేద్దాం, ఈ రోడ్కి వదిలేసేయండి, ఇంక ఎట్లా కూడా పడుకోని అని చెప్పి ఫుడ్ గురించి కూడా డిస్కస్ చేసి ఫుడ్ జాగ్రత్తగా వాడుకోవాలి, రేషన్ ఉంటే రేషన్ మేనేజర్ని ఖచ్చితంగా అడగాలి, అడగకుండా ఎవరు ఏం తీయకూడదు, రూల్స్ అన్నీ క్లియర్గా వచ్చిన వైల్డ్ కార్డ్స్కి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి ఆనియన్ కూడా కౌంట్ అండి, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఆనియన్ కావాలన్నా అడిగే తీసుకోవాలని క్లియర్గా అన్ని రూల్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జరిగి సంజన గారు నేను ఇమాన్యుయల్ వాష్రూమ్ చేస్తాం. యాక్చువల్గా అతను అందరూ 3 పేర్లు 4 పేర్లు చెప్తున్నాను ఒక్కొక్క డ్యూటీకి. ఓ అమ్మా సలే ఆగమ్మా, ఇంకొకరు పేరు ఇస్తారు కదా, అప్పుడే ఇద్దరు అంటావు, చేద్దాంలే మన ఇద్దరు, నువ్వు చేయవు నన్నే చేయమంటావు, ఆగు అనేసి పన్నీగా మాట్లాడుకుంటా ఉన్నాను. కళ్యాణ్ ఏం చేశారంటే భరణి గారికి ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడానికి ఇచ్చారు. ఆ తర్వాత సంజన గారు అన్నీ చెప్తుంది, క్లీన్ టిష్యూ, ఇక్కడ బాత్రూమ్ క్లీనింగ్ బాగుందండి, బాత్రూమ్ క్లీనింగ్ అని ఒప్పుకున్నాను కదా. మీరు బాత్రూంలోకి వెళ్తారా, వాటర్ ఏదైనా కింద పడితే వెంటనే టిష్యూతో తుడుచుకోవాలి, బాత్రూమ్కి వెళ్తే టిష్యూతో వైప్ చేయాలి, ఇవన్నీ వైప్ చేయాలి, క్లీన్ చేయాలంటే కదా అన్నీ క్లీన్ చేయాలి. మేమంటే మీరేం చేస్తారు, క్లీన్గా ఉన్న బాత్రూమ్ మళ్ళీ క్లీన్ చేస్తారా అనేసి మన ఆయిష చెప్పింది అనమాట. కొంచెం ఫన్నీగానే చెప్పింది, అందరూ నవ్వుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ 16 మెంబర్స్ ఉన్నాము, మనకి 16 సెల్ఫ్స్ మాత్రం, సెల్ఫ్స్ గురించి కూడా క్లారిటీ అన్నిటి గురించి చెప్పాడండి. తర్వాత కిచెన్లో 4 ఇచ్చాడు, డిమాన్ పవన్, సుమన్ శెట్టి గారు, తనుజ, మన మాధురి గారు, ఈ 4 కిచెన్లోకి ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇష్యూ దాని మీద జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఉదయాన్నే మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారి కళ్యాణ్తో 1, 2 తప్ప అందరూ బయట డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఒకరిద్దరు తప్ప అందరూ బాగానే కలిసిపోతున్నారు, ఇబ్బంది లేదు. ఒకరిద్దరితో కొంచెం అడ్జస్ట్ అవుతాము, తప్పదంటే ఒకరిద్దరు చాలన్నా గొడవలు పెట్టడానికి, వాళ్ళే రెచ్చగొడతారు అనేసి ఇమాన్యుయల్ ఒకరిద్దరు ఎవరనేది డిస్కస్ చేయాలి, ఊరికి జరుపుకుంటున్నారు వచ్చిన వాళ్ళ గురించి. సంజన గారు సుమన్తో నైట్ సుమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అంటుంది ఆయనతో ఆ పాటలాగా. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య, బాబోయ్ నన్ను నామినేట్ చేయకండి అయ్యా స్వామి, ప్రతిసారి బట్టలు సర్దుకోలేక అల్లాడిపోతున్నాను. వీళ్ళందరూ గుంపుగా కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటలు మీకు ఆల్రెడీ చెప్పాం. ప్రతిసారి నామినేషన్స్ ఉన్నప్పుడు మీకు చూపించారు, కానీ బట్టలు లోపల స్టోర్ రూమ్లో పెట్టుకోవాలి, అది ఒక తలకాయ నొప్పి. ఆయన బిగ్ బాస్ తీసుకెళ్ళి బయట పెట్టుకుని మళ్ళీ బట్టలు పంపిస్తాడు సేవ్ అయిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి అవి ఎందుకు చేస్తారంటే మన బట్టలు మిస్ అయితే మళ్ళీ కంప్లైంట్ చేయకుండా ఎలిమినేట్ అయ్యి వస్తాము, మన హౌస్లో ఉండము, ఆ బట్టలు మిస్ అయినాయి, షూలు మిస్ అయినాయి అయితే ఎట్లా, అన్నీ సర్దుకొని మాకు పెట్టేయండి అన్నట్టుగా అంటారు వాళ్ళు, మిస్ కాకుండా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయి. కానీ ఎవడు పెట్టరు, బాగా డౌట్ ఉండేవాడు తప్పించి మిగతా వాళ్ళందరూ పెట్టకుండా తర్వాత ఎట్లా అయినా సేవ్ అయితే చూద్దాంలే, లేకుండా ఫ్రెండ్స్ పంపిస్తారని వదిలేస్తారు. తర్వాత మాకు లెటర్ వస్తుంది అనమాట,
ఎలిమినేట్ అయిన ఆదిరెడ్డిది ఏదైనా ఒక లగేజ్ ఉండాలి, ఆ లగేజ్ మీరు పంపించండి అని అనిస్తుంది. అప్పుడు పంపిస్తారు వాళ్ళు, హౌస్లో ఉండే వాళ్ళు ఎతికి ఆ డ్రాయర్లకి ఆరిన ఆరకపోయిన కవర్లు వేసి పంపించేస్తారు. నెక్స్ట్ డెమాన్ రణరంగం అంటున్నారంటే నాయన ఈ కట్అవుట్లు చూస్తే టాస్కులు బీభత్సంగా పెడతారేమో మామూలు కూడా ఇక్కడి నుంచి అనేసి చెప్పుకుంటూ ఉండే వీళ్ళందరితో. నెక్స్ట్ డెమాన్ బజర్, ఇక్కడ డెమాన్ కూడా చెప్పాడు శ్రీజాకి మళ్ళీ అన్యాయం జరిగిందని డెమాన్ మాటలోనే అర్థమైంది. డెమాన్ ఏమంటారంటే మజర్ మోగింది, తర్వాత గాల్లో ఉంది అన్నదాన్ని నేను చెప్పింది. నేను గాల్లో ఉంటే కన్సిడర్ చేయరు, హుక్కి ఎండ్ బజర్ అయిపోయే లోపల హుక్కు తగలలేదు, అన్ఫేర్ జరిగింది శ్రీజాకి. నేను చెప్పింది ఈరోజు కూడా డెమాన్ అర్ధరాత్రి మాటల్లో కూడా సేమ్ అదే క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చరికి అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటారు, సరదాగా మాట్లాడుకున్నాను. మాధురి గారితో ఇక్కడ స్టార్ట్ అయిందండి గొడవకి బీజం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే కిచెన్కి డ్యూటీ వంట నేను ఎంతమందికి నేను చేసి పెట్టగలను నా చేత్తో అనేసి మాధురి గారు ఒక మాట అంటారు. అందుకని మాధురి గారిని కిచెన్ టీంలో హెడ్ చెఫ్గా వేశారు. హెడ్ చెఫ్గా వేసి రేషన్ మేనేజర్గా మన దివ్యాని పెట్టారు. సో క్లియర్గా చెప్పారు, ఏదైనా అవసరమైతే హెడ్ చెఫ్ కానీ ఎవరైనా కానీ, హెడ్ చెఫ్ అంటే ఎవరు, మాధురి గారు, మీరైనా కూడా దివ్యాని అడిగే తీసుకోవాలని రూల్ పెట్టారు. అదంతా అయిపోయి బయట కూర్చున్న తర్వాత డిస్కషన్ ఏంటంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నాం, అది చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది అని. దీనికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. అలాగే చిట్టి పికిల్స్ పప్పు వేసుకొని అన్నం తిన్నది, ఆ పప్పు చేసింది దివ్య గారు. ఆ పప్పు సరిగా ఆవిడకి నచ్చలేదు, కొంచెం నాకు ఏంటంటే అలవాట్లేదు కదా, పండలేదు కొంచెం అంటే అప్పుడు సుమన్ అన్నట్లు ఇక్కడ అన్నీ ఉండవమ్మా, ఇది స్పైసెస్ అవి మిస్ అవుతాయి, ఉన్న వస్తువులు వేసి చేస్తాం, నిజంగానే అన్ని వస్తువులు ఇవ్వరు, చింతపండు కూడా ఇవ్వరు, ఎలాగోలో మేనేజ్ చేసేస్తారు. అదే చెప్తా ఉంది. ఇదే పప్పు గురించి ఇక్కడ డిస్కషన్ వచ్చి ఆవిడ మాధురి గారు ఎలా వంట చేస్తారో అనే దాని మీద డిస్కషన్ వచ్చింది నైట్ ఆవిడ లేని టైంలో. ఏమనంటే మాధురి గారు ఎలా చేస్తారో చూద్దాం అనుకుంటున్నారు, ఒకరోజు చూద్దాం కుకింగ్, మరి మనం ఏం చేస్తాం ఒకరోజు కుకింగ్ అని అడిగారు కదా చూద్దాం అన్నట్టుగా అనుకుంటాం. అంటే ఇమానుయల్ పప్పు కూడా బాగాలేదన్నారు ఆవిడ, అంటే ఈవిడ చేసిన పప్పు, దివ్య గారు చేసిన పప్పు బాగాలేదన్నారు, చూద్దాం ఇక చేస్తాదేమో, ఎందుకంటే ఆవిడ బాగాలేదు, నీ పప్పు యాక్చువల్గా దివ్య పప్పు అందరికి ఇష్టం, అక్కడ నీ పప్పు బాగాలేదన్నారంటే నీకంటే బాగా చేస్తేమో చూద్దాం ఆవిడ ఆ మాట అన్నారు కదా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. దానికి దివ్య గారికి అక్కడ కాలింది. ఇక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. మూలం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అర్ధరాత్రి గుసగుసలో ఉన్నది. దివ్య గారు ఏమన్నారంటే సరే ఆమెనే చేద్దాం హెడ్గా, మరి ఆమెనే హెడ్గా చేద్దాం అనేసి ఇక్కడ హెడ్గా డిసైడ్ అయ్యారు. ఇందాక మామూలుగా డిసైడ్ అవ్వలేదు, ఇక్కడ హెడ్గా డిసైడ్ అయింది. తర్వాత వెళ్ళి చెప్తుంది నైట్ అర్ధరాత్రి ఇక్కడ హెడ్గా చేద్దామని చెప్పిన తర్వాత ఒక మాట అంటారు. ఏమంటారంటే కొంచెం ఆ మాట చూడండి, ఇక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయింది అన్న ఫీలింగ్ వస్తుంది. ఏమన్నారంటే దివ్య గారు వీళ్ళకి మనసులో పడింది, ఆవిడంటే కొంత అగెనిస్ట్గా దివ్య గారికి అన్న ఫీలింగ్ ఇక్కడి నుంచి క్రియేట్ అయింది, మరీ ఎక్కువ కాదు కొంచెం. ఏమన్నారంటే సరే ఆమెనే హెడ్ చేద్దామని చెప్పి ఆవిడకి చెప్పండి, ఎవరిని క్యాప్టెన్ ఆవిడ చెప్పండి, రేషన్ ఏమి వాడుతున్నా ఎనీథింగ్ నాకు చెప్పాలని, అంతేగాని నాకు చెప్పాలని చెప్పండి, అంతేగాని ఆవిడ ఎక్కువ వాడేసి సూపర్గా చేశానని చెప్పడం కాదు. ఇక్కడ ఇది కొంచెం అనవసరమైన పాయింట్. ఆవిడ ఏదో పప్పు బాగాలేదని చెప్పిన దానికి దెబ్బ పొడిచినట్టుగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా చెప్పచ్చు, రేషన్ ఏదైనా కావాలి అంటే నాకు చెప్పండి అని చెప్పడం ఓకే, దివ్య గారు చెప్పాలి, నాకు చెప్పకుండా చేయకూడదు, అంతేగాని అన్నీ ఎక్కువ వేసి నేను బాగా చేశానని చెప్పుకోవడం కాదు అన్నట్టుగా, అది అనవసరమైన పాయింట్, దెర్ ఈజ్ నో డౌట్ అనేసి తర్వాత ఉండాలి రేషన్ మాకు కదా అని నేను కూడా చెప్తాను ఆవిడకి, సరే సింగిల్ హ్యాండెడ్గా అందరికీ వండేస్తా అన్నారు కదా చూద్దాం. ఇదన్నీ కొంచెం ఆవిడ పప్పు బాగాలేదు అన్నది అనవసరమైన ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేశారు ఈవిడ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ అయిపోయింది ఇమాన్యుయల్ నాయర్ని అడుగుతాడు, ఎవరు మీ ఫేవరెట్ అది ఇది అంటే ఆయన ఇంతసేపు చెప్పాడు, ఒక్కొక్కరి గురించి అన్ని సొల్లే చెప్పాడు. సొల్లిన సెన్స్ ఏదో కామెడీ బాగా చేస్తారు, టాస్క్లు బాగా ఆడతారు, సూపర్ అన్నీ బాగుంటుంది, ఇంతే, అంతమించి ఎక్స్ట్రా హైలైట్గా ఎవరి గురించి ఏం చెప్పాలి. అయిపోయింది, చాలాసేపు మాట్లాడుకున్నారు. నిఖిల్ డెమాన్ సుమన్ గారికి సైలెంట్ అని, నిఖిల్ డెమాన్ వీళ్ళందరూ ఫిజికల్లీ ఫిట్ అని, స్ట్రెంగ్త్ ఉందని, ఇలా సింపుల్గా చెప్పాడు, ఆయన పెద్ద విషయం చెప్పాల. రీతులు అయితే ఫన్ను ఏడుపు ఉందని నాయర్ చెప్పింది, మన నిఖిల్ నాయర్. తనుజ అనేసరికి అదే ఆన్సర్, తనుజ ఉంటుంది అదే ఆన్సర్ అందరికి ఇస్తున్నారండి బాబు, ఏం మారుస్తున్నారు మీరు అనగానే అందరూ నవ్వుకున్నారు. డెమాన్ సంజన రిలేటెడ్గా మాట్లాడుతూ నా మొదటి అక్క డెమాన్ అంటున్నాడు సంజన గారిని, నా ఫస్ట్ టైం నేను ఎవరిని అక్క అని పిలవను, ఈ హౌస్లో నా మొదటి అక్క సంజన గారే అనగానే ఎందుకు వచ్చింది తెలుసా, నిన్నటి నుంచి బాగా ప్యాంపర్ చేస్తున్నారంటే, ఇతన్ని బాగా చూసుకుంటున్నారంట, కాబట్టి వీళ్ళ రిలేషన్ మారిపోయింది అని నేను మొన్నే చెప్పా. మొన్న ఆవిడ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పడుకొని ఉన్నప్పుడు బయటికి రాగానే చేతులు రఫ్ చేయడం, చేతులు రుద్దడం, చేతులు ఒత్తడం ఇవన్నీ చేశాడు డెమాన్ పవన్. సో అక్కడి నుంచి ఆవిడ ఇంప్రెషన్ మారింది, ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారు. నెక్స్ట్ లైట్లు ఆఫ్ అయిన తర్వాత భరణి గారు దివ్యతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. దానికి ముందు
దివ్య మాధురితో ఏమంటుందంటే, మన మాధురి గారు పడుకొని ఉంటారు, మాధురి గారి పక్కన అలెక్కిచ్చి టిపికల్స్ రమ్య పడుకొని ఉంటే ఇద్దరు బెడ్ మీద పడుకోనంటే ఈవిడ వెళ్తారు, అలెక్కిచ్చి టిపికల్స్ పడుకొని ఉంటారు. ఈవిడ వెళ్ళినప్పుడు ఇందాక బయట డిస్కషన్ అయింది కదా, అప్పుడు దివ్య గారు వెళ్ళి ఏమంటారంటే మాధురితో, రేపు గోధుమ దోశ అండి 3 చొప్పున పోయిండి అందరికీ, లంచ్కి చపాతీ పప్పు అండి, వండే ముందు గుర్తుపెట్టుకోండి, వండే ముందు నాకు చెప్పండి క్వాంటిటీ అండి, వండే ముందు నాకు చెప్పండి క్వాంటిటీ. ఇదన్నీ క్లియర్గా చెప్పింది, గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ నాకు చెప్పండి, రోజుకి ఒక్కసారి మాత్రమే టీ ఇవ్వాలని, అంతే, అది కూడా ½ కప్ అండి, ఓకేనా, ఓకే కదా అనేసి అయిపోయింది డిస్కషన్. దానికి ఆవిడ సైలెంట్గా అన్నారు కానీ కొట్టింది కూడా మనకి అక్కడ చూపించలేదు, జస్ట్ చెప్పింది వదిలిపోయింది. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటి ఈవిడ అక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే దివ్య గారు చెప్తున్నారు, మాధురి గారు వింటున్నారు కానీ విని రెసిప్రొకేషన్ కూడా ఏం చేయలే ఆవిడ. అది ఎందుకు అనిపించిందని నాకు, ఈవిడ వచ్చి చెప్పేది ఆవిడ నచ్చల, అంటే మరీ కొంచెం ఎక్కువ చెప్పినట్టుగా అనిపించి తీసుకొని ఉన్నది. ఇక్కడి నుంచి డిఫరెన్సెస్ క్రియేట్ అయినాయి కానీ ఆవిడేం ఎక్కువ ఏం చెప్పాలి, నార్మల్గా వచ్చి చెప్పిపోయినట్టుగా అనిపించింది, చెప్పింది. అదే ఆవిడ అక్కడి నుంచి వీళ్ళిద్దరూ కొంత డిఫరెన్సెస్ క్రియేట్ చేసినాయి. వచ్చి ఏంటి రూల్స్ చెప్పిపోతుంది, నేను వచ్చి చెప్పిపోయాలా అన్న సెన్స్ క్రియేట్ అయింది, కొంచెం చిన్నది. కానీ నాకెందుకు ఇలా అనిపించింది అంటే, దీనికి ముందు దివ్య గారు పప్పు బాగాలేదు అన్నందుకు ఆవిడ అన్నీ వేసేసి బాగా చేసినా అని చెప్పుకుంటే సరిపోదు, నాకు వచ్చి చెప్పమనండి నేను చెప్తాను, మళ్ళీ రేషన్ కూడా సరిపోవాలి కదా మనకి, ఇవన్నీ మాట్లాడుకుంది. కాబట్టి ఆవిడకి అక్కడి నుంచి కొంచెం ఈవిడ దివ్య వైపు నుంచే ఈవిడ మీద కొంత నెగిటివ్ ఇంప్రెషన్స్తో ఉన్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకు, మాధురి గారి వైపు నుంచి అంటే కూడా. మీరు లైవ్ చూస్తే మీకు కూడా ఎవరికైనా అదే అనిపిస్తుంది. నెక్స్ట్ సరిగ్గా గుర్తుపెట్టుకోండి, అబ్బా భరణి గారికి దివ్య గారికి డిస్కషన్ జరిగిందండి, మామూలు డిస్కషన్ కాదు. అది చెప్తుంటే నాకే నీరసం వచ్చేస్తుంది, నిజంగా నిద్రమొప్పి వచ్చేస్తుంది. ఏమి డిస్కషన్ అంటే, ఇంతవరకు నేను తినలా, ప్రాబ్లం ఏంటంటే ఉదయం నుంచి చూస్తానే ఉన్నా మంచి ఎపిసోడ్ కదని, సూపర్ ఉంది కంటెంట్, ఏం చేద్దాం. భరణి గారు దివ్య గారితో మాట్లాడుతూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా నుంచి, ఎవరి గురించి అంటే మన నాయరు, నిఖిల్ నాయరు, గౌరవ్, దాంతోపాటు శ్రీనివాసు, మన ఆయేష, వీళ్ళ నలుగురు వచ్చి కూర్చోబెట్టి నిలబెట్టి చెప్పారంట, మీరు రిలేషన్స్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అని క్లియర్గా క్లూస్ ఇచ్చారంట, హింట్లు ఇచ్చారంట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండో భరణి గారు, ఏం లేదండి ఆ బాండ్స్ అన్నీ ఇది అవుతున్నాయమ్మా, నువ్వు దూరంగా ఉండు తనుజ దూరంగా ఉంటే నాకు హ్యాపీ అని ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏమన్నారంటే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి, ఎవరు మీరందరూ, వీళ్ళ పేర్లు చెప్పట్లా, ఊరికే చెప్తున్నాడు, వీళ్ళు అర్థం చేసుకుంటారని పాపం ఆయన అతి తెలుగు చెప్తున్నాడు. నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటున్నారు, నాతో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి అన్నారు వాళ్ళు ముగ్గురు. ఆయేష్ అయితే స్ట్రైట్గా తనుజ మాట్లాడుతుంది, ఒక బాండ్ మీకు మైనస్ అవ్వకూడదు, మీకు తనుజ గారి వల్ల మైనస్ అవుతుంది, ఆ బాండ్ మీకు ఎప్పుడైనా బాండ్ ఉంటే అది మైనస్ అవ్వకూడదు అన్న అనేసి చెప్పింది. యు ఆర్ వెరీ గుడ్ అన్న, హౌస్లో కూడా అదే చూస్తున్నా, కూల్ అండ్ కామ్ ఉంటుంది అనేసి చెప్పింది. ఈవిడ కొంచెం బుస కొడుతున్నారండి, ఉన్నది లేని చెప్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది ఆయేష్ గారు. హౌస్లో కూడా కూల్ అండ్ కామ్ ఉంటున్నారు, మీరు సూపర్ అన్న, బయట లోపల అంతా ఒకేలాగా కనపడుతుంది, బాగుంది, కానీ జస్ట్ ఆ బాండింగ్స్ చూసుకోండి అన్నట్టుగా చెప్పారంట ఆయేష్ గారు. ఆ తర్వాత భరణి గారు, ప్లే యువర్ గేమ్ దివ్య, ఏం ఎక్కువ టెన్షన్ పడక ప్లే యువర్ గేమ్, ఓకేనా. మళ్ళీ రమ్య వచ్చి కూడా చెప్పింది, దివ్య మీ కళ్ళకి రమ్య వచ్చి కాళ్ళకి దండం పెట్టిందంట. కాళ్ళకి దండం పెట్టిందంటే ఏంటి, కాళ్ళకి దండం పెట్టాను అంటే మీ దగ్గర పెద్దరికం ఉంది అని చెప్పిందంట రమ్య. వీళ్ళు నెగిటివ్ ఏంటో వెరైటీగా స్టార్ట్ చేస్తున్నారండి, ఆయనకి నెగిటివిటీ ఉంది, బయట రిలేషన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది, కానీ ఆయనతో బాగుంటున్నారు. మళ్ళీ వచ్చి ఏంటో వాళ్ళ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవడంలో ఓకేలే, పెద్ద మనిషి కాబట్టి తీసుకొని మీ పెద్దరికం ఉంటుందండి, మీలో వాల్యూ ఉంటుందండి, మీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇస్తారండి, చాలా జెన్యూన్ అని చెప్పి బయట కూడా బాగా ఉంటుంది అని బంధాలే రిలేషన్స్ మీ హార్ట్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, హౌస్లో చాలామంది ఫేక్గా ఉంటున్నారని చెప్పిందండి నాకు దివ్య. మీరు కూడా ఫేక్గా ఉన్న వాళ్ళతో ఫేక్ ఉండండి, మంచిగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉండండి, లేకపోతే కష్టం అనేసి నాకు అన్ని సలహాలు ఇచ్చింది. వాళ్ళకి ముగ్గురు చెప్పారు, మన ఎవరు రమ్య, నిఖిల్ అండ్ ఆయేష, వీళ్ళ ముగ్గురు చెప్పారంటే ఈ సలహాలన్నీ గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ కాన్వర్జేషన్ వస్తుంది. భరణి గారులా నిఖిల్ ఏం చెప్పాడంటే, దివ్య ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు మీకు అర్థమైందా, ఆవిడ మార్చుకోవాలి, ఈవిడ కూడా వెనకపడకుండా లేనిపోయింది, మాకు బంధాలు వద్దురా అని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. వాళ్ళు అర్థం చేసుకుంటారని, వాళ్ళు అర్థం చేసుకోవట్లా, ఇంకా ఎక్కువ చేస్తున్నారు. నానా అనేది పోయింది, చెప్తా దాని గురించి. నిఖిల్ వచ్చి ఏమన్నాడంటమ్మా, రిక్వెస్ట్ చేశాడు, చాలా రిక్వెస్ట్ చేశాడు నన్ను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అనేసి, మీరు ఎక్కడో టాప్లో ఉన్నారు మా అందరి దృష్టిలో అన్నట్టు చెప్పుకొచ్చాడు. నువ్వు ఆ రిలేషన్ గురించి అవుట్ ఆఫ్ ది రిలేషన్స్లోకి వచ్చండి అనేసి అతను చెప్పాడమ్మా, అది జరిగింది అని. మళ్ళీ కళ్యాణ్ తనుజ, ఇక్కడ చూడండి, తనుజ నాతో ఏమి మాట్లాడలేదులే, అర్థమైపోయింది. తనుజ సార్ అంటుంది, భరణి గారిని నానా అని అంటలేదు, నేను నైట్ నుంచి సార్ అంటుంది వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, భరణి సార్ అంటుంది, అయిపోయింది.
గేమ్ కోసం పెట్టుకునే బంధాలు ఎవరైనా గేమ్ గురించి క్లూ వస్తే ఇది నెగిటివ్ అవుతుంది అనుకుంటే గేమ్లో లెగ్ స్పిన్ వేస్తూ కొడుతున్నానంటే ఆఫ్ స్పిన్ వేసినట్టుగా, మీడియం పేస్ వేస్తూ కొడుతున్నారన్నట్టుగా స్పీడ్ తగ్గించినట్టుగా, యార్కర్ వేస్తే కొడుతున్నారన్నట్టుగా యార్కర్ వేయకుండా లెంత్ బాల్ వేసినట్టుగా ఆటలో భాగంగా పెట్టుకున్న రిలేషన్స్ కాబట్టి వీళ్ళందరూ ఎత్తుపోతల పథకమై ఆటలో భాగంగా కాబట్టి క్లూస్ రాగానే ఆ రిలేషన్స్ అన్నీ పోయాయి. రియల్ నాన్న రియల్ కూతురు అంటే రిలేషన్స్ ఆట కోసం వచ్చినప్పుడు పోతాయా? పోవు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ హౌస్లో జరిగేవి అంటే వరుణ్ సందేశ్ వితికా గారు వచ్చినప్పుడు మొగుడు పెళ్ళాంగా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్గా వచ్చినప్పుడే వాళ్ళకి వాళ్ళే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే విమర్శించుకున్నారు బయట జనాలు. అలాంటిది అసలు సపోర్ట్ చేసుకోకుండా ఆడిన రోజులు ఉన్నాయి. అలాంటిది నానా కూతురు అని ఆ రిలేషన్ ఏడుకొచ్చి ఫామ్ చేసుకున్న వాళ్ళు సపోర్ట్ అంటే చూడడానికి ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? కరెక్ట్గా నాకు సార్ వచ్చి చెప్పగానే మొత్తం డిస్పర్స్. నిజమైన కూతురు నిజమైన నాన్న అంటే ఎందుకు డిస్పర్స్ అవుతారు? ఇంకా తప్పదులేండి, అది అవ్వకపోతే మనమే అంటాం, అయినా మనమే అంటాం. స్టిల్ ఫస్ట్లో ఆ రిలేషన్స్ పెట్టుకోవడమే రాంగ్. నెక్స్ట్ సరికి ఏమన్నా తెలుసా, అమ్మాయి ఇంకా అయిపోయింది, ఇంకా నాతో కూడా పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే మన నిఖిల్ అదే కళ్యాణ్ కొంచెం క్లోజ్ అయ్యాడులే, కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయిందిలే కళ్యాణ్తో. ఓకే, క్రియేట్ చేసుకునే బాండింగ్ ఇప్పుడు కాబట్టి లైట్ తీసుకున్నది అమ్మాయి. నాతో ఏముందిలే, వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు కదా. తన ఫేస్లో బాధ ఏం కనపడట్లేదు నాకు, అంటే నాతో మాట్లాడట్లేదు, బాధ ఏం కనపడట్లేదు. ఎప్పటికీ తన మీదకి ఎఫెక్షన్ అయితే ఉంటుంది నాకు. అయిపోయింది, ఇంక రిలేషన్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయాడు. అయిపోయింది కూడా, ఎంత క్లోజ్గా ఉండట్లేదు, నాన్న అనట్లేదు. ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. మేబీ కళ్యాణ్ వాళ్ళు అనుకుంటుంది, కళ్యాణ్ కూడా దూరం అయింది ఆవిడ. ఎందుకంటే కన్ఫెషన్లో కెప్టెన్సీ టాస్క్ రిలేటెడ్ ఇతనేది చీటింగ్ చేశారంటూ, చేయకపోయినా చేశారంటూ చూపించారు కాబట్టి అటు దూరమైంది, ఇటు దూరమైంది, ఒంటరైంది, కొత్త పరిచయాలతో స్టార్ట్ అయింది. మాధురి గారికి క్లోజ్గా ఉన్నారు, మాధురి గారికి బాగా క్లోజ్గా ఉన్నారు తనుజ గారు. నెక్స్ట్ చెప్తాను. దివ్య భరణి రాముతో మాట్లాడుతూ దివ్య గారు ఇప్పుడు స్టార్ట్ చేశారండి. చాలా లెంత్ ఇది, దీన్ని కట్ చేసి షార్ట్గా చెప్తాను ఏమని మాట్లాడుతున్నానంటే, సేమ్ అలెక్కి చిట్టిపిల్స్ రమ్యతో చెప్పిన మాటలను తీసుకొని బాధపడి ఏడుస్తూ, నేను గేమ్ కోసం చేశానంటే నేనేం చేయలేదు, అసలు ఎప్పుడు చేయనట్లా, నాకు నిజంగానే బ్రదర్గా కనెక్ట్ అయ్యారు, గేమ్ కోసం చేయట్లేదు, అసలు ఎవరితో వరుసలు ఇప్పుడు ఎవరితో నేను వరుసలు కలపను, బయట అసలు ఎవరితో బాగుండు, ఇక్కడ నిజంగానే అయ్యింది అన్నయ్య అనే ఫీల్ అయింది, అందుకనే వచ్చింది. రేపు ఫైట్ చేయి నా విషయంలో కావాలంటే రాము, రేపు ఫైట్ చేయి కావాలంటే అన్నట్టు రాము అంటాడు. తర్వాత ఎవరో ఏదో అన్నారని ఎందుకు అనుకుంటావు, వదిలేసి అట్లా మాట్లాడబాకంటే, వచ్చిన ప్రతివాడు ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్తుంటే ఆయన గేమ్లో ఎఫెక్ట్ అయిన దానికి నేను కూడా రీజన్ ఏమో అని అనేసి నాకు బాధేస్తుంది. అసలు ఆయన గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదని కదా ఫస్ట్లో నేను చెప్పిన సజెషన్ కూడా అదే కదా, రిలేషన్స్ అని చెప్పి. అయినా కూడా మళ్ళీ కూడా వచ్చి వీళ్ళెవరో చెబితే ఈ ఎఫెక్ట్ అయ్యేమని ఇప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. నేను ఒకప్పుడు చెప్పిందంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా గేమ్ వల్ల కూడా ఈయన గేమ్ ఎఫెక్ట్ అయిందేమో, నా వల్ల కూడా ఎఫెక్ట్ అయిందేమో. అయింది కదా, అయ్యింది, ఆవిడ అదే బాధపడుతుంది, నా వల్ల కూడా ఎఫెక్ట్ అయిందేమో, వీళ్ళు వచ్చి చెప్పింది కూడా ఏంటి అంటే అర్థమైంది తెలుసా. ఆవిడ క్లారిటీ ఉంది, తెలివైన ఆవిడ వచ్చినప్పుడు కూడా ఎఫెక్షన్స్ రిలేషన్స్ వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు కదా. మళ్ళీ నేను యాడ్ అయిన తర్వాత కూడా వైట్ కార్డ్స్ వచ్చి ఇదే చెప్పారంటే నేను కూడా ఎక్స్ట్రా బటన్ అయిపోయానేమో అన్న ఫీలింగ్ ఆవిడకి వచ్చి ఎమోషన్ అవుతున్నారు. అలా అయిందా, నాకు అది టెన్షన్ ఉంది, నా వల్ల కూడా మీకు నెగిటివ్ అయిందా, నా వల్ల మంచిగా జరగాలని నెగిటివ్ అవ్వకూడదు. ఈవెన్ మనిద్దరం పేరప్ అయినప్పుడు కూడా చాలా కష్టపడి ఆడింది, టెన్షన్ పడితే ఆడింది, నేను ఓడిపోవాలని కాదు, ఓడిపోతానని కాదు, మీరు ఓడిపోతారేమో, నా వల్ల గేమ్ పోయిందనేసి అలా అవుతుందేమో, నా వల్ల మీకు మైనస్ అవ్వకూడదు అనే ఆ ఫీలింగ్తో నేను బాధపడుతున్నాను అని చెప్పుకోవచ్చారు. అంటే నా వల్ల తప్పేం జరగలేదు, నేను కావాలని కాదు, నేను రిలేషన్స్తో మీకోసం పెట్టుకొని రాలేదు, నిజంగానే జెన్యూన్గా కనెక్ట్ అయ్యాననే ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, ఏడుస్తుంది, ఇదంతా జరిగింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత రాము అలా అనుకుంటే గేమ్స్లో ఫస్ట్ ఉండేవాళ్ళు కాదు కదా, మీ ఇద్దరు బాగా ఆడుతున్నారు, వదిలేయండి, ఇవన్నీ వద్దు. ఆ తర్వాత ఏడుస్తూనే ఉంది, గేమ్ కోసం ఏం చేయలేదు మీతో అనేసి చెప్తుంటే భరణి గారు ఏమన్నా అర్థం ఉందా నీకు, నేను అన్నానా అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ జరిగి ఇది కూడా బంధం పోయినట్టే అండి, పోవాలని భరణి గారు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ దివ్య గారి నుంచి పోయేటట్టు కనపట్ల, ఏడుస్తున్నారు, అలుగుతున్నారు, ఉదయాన్నే చెప్తా. నెక్స్ట్ జరిగి నిజంగా మా అన్నయ్యలాగే చూసుకున్నాను మీ మీద నుంచి, అంతే మా అన్నయ్యలాగే అనుకున్నాను అనేసి పాపం ఎమోషనల్ అవుతూ ఏడుస్తున్న ప్రతిసారి ఆవిడకి నెగిటివ్ అండి. ఎందుకంటే ఆవిడ ఫస్ట్లో బ్రింగ్ ఇట్ ఆన్ అనేసి నేను యాడ్ అవునని చెప్పిన దానికి వీటన్నిటి సింక్ అవ్వట్లా, అది సెట్ అవ్వట్లా. అండ్ ఎవ్రీ డే రిపీటెడ్గా ఏడుస్తునేసరికి అది తెలియకుండా ఏంటి ఓవర్ ఎమోషనల్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆవిడ గ్రాఫ్ తెలియకుండా కింద పడుతుంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. మీకు అనిపించిందో లేదు. నెక్స్ట్ జరిగి గౌరవ్ దివ్యతో ఈరోజు కూడా నేర్పించండి తెలుగు, నష్టపెట్టి చంపేస్తున్నాడే, కానీ ఎఫర్ట్స్ మాత్రం టూ గుడ్. వాళ్ళకి అనిపిస్తుంది నసని, కానీ చూసే వాళ్ళకే అరే అమ్మ ఎంత క్యూట్గా నేర్చుకుంటున్నారు, పసిబిడ్డ నేర్చుకున్నట్టు తెలుగుని భలే అనిపించింది అన్నట్టుగా అడిగి మరీ తెలుసుకొని మాట్లాడుతున్నాడు. ఆయేష పడుకొని మాధురి గారితో, అక్క
రేపు మనం లేసే టైంకి మన 6 మందికి బయట టెనెంట్స్లో హౌస్ క్లోజ్ అన్నాడు కదా, కొత్తగా ఏదైనా చేసి లగ్జరియస్గా ఏదైనా ఇస్తే ఎట్లా ఉంటుంది, రూమ్ రెడీ చేసి చూద్దాంలే అనేసి నవ్వుకుంటూ మాట్లాడి పడుకున్నది. నెక్స్ట్ జరిగే కళ్యాణ్ శ్రీనివాస్తో మాట్లాడుకుంటూ శ్రీజ గురించి మాట్లాడు. శ్రీజ అబ్బా ఆట గేమ్ చేంజరు, కొన్ని గేమ్స్ అయితే ఆ పిల్లే మాట్లాడి ఆ పిల్లే చేంజ్ చేస్తుంది కూడా అన్నారు. క్లియర్, మన క్యాప్టెన్ అవ్వాల్సిన టైంలో అందరినీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా అమ్మాయి. స్టార్ట్ చేసి మన కళ్యాణ్కి ఏ సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదని చెప్పి వాళ్ళందరూ మనసులు మార్చేసి క్యాప్టెన్సీలో ఈవిడ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, చేసింది కూడా. ఇదే మాట్లాడుతున్నాడు, గేమ్ని చాలా చేంజ్ చేస్తుంది ఆ అమ్మాయి మాటలతో కూడానే. ఇవన్నీ మాట్లాడుకుంటా ఉండి వెళ్ళిపోద్దని అనుకోలేదు, నేను మారింది, మనిషి ఏం చేంజ్ అయిపోయింది. మనలో ఉన్న మాటలే, మనిషి చేంజ్ అయింది. ఫస్ట్ 2 వీక్స్లో వెళ్ళుంటే ఎవ్వడు పట్టించుకోడు, కానీ ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత వెళ్ళింది అదే బాధని కళ్యాణ్ ఇక్కడ బయట ఏదైతే ఉందో అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సీను కూడా అవును బాగానే ఆడింది ఆ అమ్మాయి అంటే శ్రీనివాస్ కూడా అంటున్నారు. నెక్స్ట్ జరిగి ఇది అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఒక్క సెకండ్, ఇది అయిపోయింది. ఇమాన్యుల్ ఎవరితో ఏం నచ్చింది ఏంటి అని మాధురి గారు బయటకు వచ్చి ఇమాన్యుల్ అడుగుతుంది, వీళ్ళలో ఏం నచ్చింది, వీళ్ళలో ఏం నచ్చలేదు అని చెప్పినప్పుడు అడిగినప్పుడు ఇమాన్యుల్ చెప్తా ఉండే ఆన్సర్, అక్క వీళ్ళ నచ్చింది వీళ్ళలో ఇది నచ్చలేదని. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నార్మల్గా చెప్పాడు. నెక్స్ట్ మార్నింగ్ లైవ్ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా మనం మాధురి గారు వర్సెస్ కళ్యాణ్ గొడవ గురించి మాట్లాడదాం. డైరెక్ట్గా మనస్ఫూర్తిగా మాట్లాడతాను. నెంబర్ 1, డూడు 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 నువ్వే నాకు నచ్చినోడు సరైనోడు ఆ పాట వేశాడు. ఆ పాట వేయగానే ఈరోజు కొంచెం క్యూట్గా డ్యాన్స్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళందరిలోకి నాకు క్యూటెస్ట్ మన ఆయుష్ అనిపిస్తుంది. మంచి క్యూట్గా ఉన్నారు ఆవిడ. సో అందరూ బాగా డ్యాన్స్ చేశారు, బాగా అనిపించింది ఈ పాటకి. తర్వాత సరికి ప్రోమో గురించి రాసుకోను. ఇప్పుడు ప్రోమో గురించి చెప్పాలి, డైరెక్ట్గా మనం లైవ్లోనే చూసాం కాబట్టి లైవ్లోనే చెప్పుకుందాం. ఒక్క సెకండ్ బయట పాయింట్లోకి వస్తా, ఇక్కడ ఉంది. ఒక్క సెకండ్ అండి, ప్రోమో రాసుకున్నాను. ప్రోమో కట్ చేసిన తర్వాత రాస్తుంది. లోపల దివ్య గారు భరణితో మాట్లాడుతూ, దివ్య కళ్యాణ్ భరణి గారితో మాట్లాడడం. ఓహో ఇది కూడా ప్రోమోదే, నేను వరుసగా రాసుకుంటా కదా, అక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. మార్నింగ్ పాట అయిపోగానే మార్నింగ్ రీతు చౌదరికి ఐరన్ చేసిస్తున్నాడు. ఆవిడ కూర్చొని మాట్లాడుతుంది, ఐరన్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మంచి పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే రీతులా సుమన్ అన్న టీ చేస్తున్నాడు అనేది. ఎందుకు అనిందంటే అప్పుడు కళ్యాణ్ అంటే అడుగుతుడు, టైంకి ఉండాలి నాకు ఫుడ్, ఏంటి కుకింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కుకింగ్ డిపార్ట్మెంట్ మాధురి గారు, సుమన్ శెట్టి అండ్ తనుజ, దాంతోపాటుగా డెమాన్ పవన్ వీళ్ళు 4. అక్కడ కుకింగ్ ఇంకా స్టార్ట్ కాకపోతే ఈవెన్ టీ పెట్టడానికి కూడా ఎవరు లేకపోతే సుమన్ శెట్టి గారు టీ పెడుతున్నారు, దాంట్లో తప్పేం లేదు, టీ పెడుతున్నారు అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కళ్యాణ్ ఏమంటారంటే, నేను రేషన్ మేనేజర్ని అడుగుతాను, నాకేం సంబంధం, రేషన్ మేనేజర్ ఎవరు దివ్య, ఆవిడని అడుగుతా కానీ ఇంకేదైతే అయింది కానీ నాకేం సంబంధం లేదు, ఆవిడని అడుగుతాను, అవ్వకపోతే టైంకి అవ్వాలి కదా అన్నట్టుగా వీళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దివ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొనింది. ఈ చూడండి అంతా మిస్కమ్యూనికేషన్ అయింది గొడవలో ఫస్ట్ రీజన్ మిస్కమ్యూనికేషన్. ఎందుకంటే ఫస్ట్ దివ్య గారు వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఫర్ మన మాధురి గారు. ఎందుకు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఉద్దేశంతోనే వెయిట్ చేస్తున్నారు ఆవిడ వస్తారని. ఆవిడ ఎక్కడికి వెళ్ళారు, స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేయడానికి ఎందుకు వెళ్ళారు, స్నానం చేసి వచ్చే నేను వంట చేస్తానన్నారు. దీన్ని ఏమన్నా మనం తప్పు పట్టగలుగుతామంటే పప్పు పట్టలేం, కానీ వీళ్ళు తప్పు పడుతున్నారు. ఎలా చెప్తున్నాడు, ఆవిడ వెళ్ళేటప్పుడు మనకి ఎపిసోడ్లు వేస్తారేమో లైవ్లో ఇలా, నేను స్నానం చేసి వచ్చాక వంట చేస్తానండి అన్నారండి. ఇది మంచి బుద్ధి, దీన్ని ఏం అనలేము. కానీ వీళ్ళకి అక్కడ ఏం జరుగుతుందంటే 2 బాత్రూమ్లు ఉంటాయి. 2 బాత్రూమ్లు స్నానానికి, 2 బాత్రూమ్లు దానికి ఉంటాయి. సో 2 బాత్రూంలోనే స్నానం చేయాలి. కొంత టైం తర్వాత బిగ్ బాస్ క్లోజ్ చేస్తాడు. అది ఎప్పుడు క్లోజ్ చేస్తాడో తెలియదు కాబట్టి అందరూ ఆవేశంగా అడావిడిగా ఉంటారు అక్కడ స్నానం చేయడానికి. అది తప్పే కాదు, ఎందుకంటే సడన్గా టాస్క్ పెడతాను అంటారు, ఒక రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయడు. సడన్గా క్లోజ్ చేస్తే ఇక్కడ లోపల బాత్రూమ్ ఒకటే ఉంటుంది, అది యాక్సెస్ ఉండదు. అప్పుడు ఎందుకు అనేసి అందరూ హడావిడికి ఇప్పుడే చేయాలన్నట్టుగా ఉంటారు. ఆవిడ స్నానానికి వెళ్ళరు, ఈవిడ వెయిట్ చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే ఈవిడ వెయిట్ చేసినంతసేపు వెయిట్ చేసి కరెక్ట్గా 2 బాత్రూంలో ఒక బాత్రూమ్ ఖాళీ అయినప్పుడు ఈవిడ స్నానానికి వెళ్ళారు, ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ బయటకు వచ్చి ఆవిడ మాధురి గారు దివ్య కోసం వెయిట్ చేస్తుంది, రేషన్ ఇవ్వాలి కదని. ఈవిడ వెయిట్ చేసినప్పుడు ఆవిడ లేరు, ఆవిడ వెయిట్ చేసినప్పుడు ఈవిడ లేరు. అది జరిగింది. ఇప్పుడు పాయింట్లో వద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య గౌరవ్కి తెలుగు నేర్పిస్తుంది ఉదయాన్నే. తర్వాత సరికి తనుజ దివ్యతో అడిగింది అనమాట, ఆవిడ వస్తారు అని వెయిట్ చేస్తే ఆవిడ ఇంకా రాలేదు, అందుకని ఇంకా టీ పెట్టేస్తున్నాం అన్నట్టుగా స్టార్ట్ చేశారు. అప్పుడు దివ్య మిల్క్ 1.5 కప్ వేయండి, వేసుకోండి అది చెప్పేసి వెళ్ళిపోయింది. టీ వచ్చేసరికి దివ్య, తనుజ అండ్ సుమన్ శెట్టి గారు పెడుతున్నారు.
ఇప్పుడు గౌరవ్ వర్సెస్ డెమాన్ లెఫ్ట్ హ్యాండ్తో రెజ్లింగ్ చేసుకున్నారు కొంచెంసేపు కామెడీగా, అది అయిపోయింది. నెక్స్ట్ జరిగి తనూజ గారు దివ్య ఎక్కడరా స్నానంకి వెళ్ళిందా, తనూజ వచ్చి దివ్య ఎక్కడరా అని అడిగితే అప్పుడు స్నానానికి వెళ్ళింది అనేసి అర్థమైంది. ఎవరు స్నానానికి వెళ్ళిందా తనూజ. డెమాన్ లెగు ఆన్ టైం ఫుడ్ లేకుంటే కంప్లైంట్ వస్తుంది రా డెమాన్ అనేసి, డెమాన్ కూడా కుకింగ్లో ప్రాట్ కాబట్టి మాధురి గారు లేరు కాబట్టి డెమాన్ నువ్వు రా, ఇంక మనకి తప్పదు మనం చేద్దాము, వీళ్ళందరూ స్నానానికి వెళ్ళారు కదా మాధురి గారు వచ్చే లోపల మనం కూడా చేద్దాము తిడతారనేసి స్టార్ట్ చేసి లేపే టైంకు మాధురి గారు వచ్చారు. మాధురి గారు వచ్చి స్నానం నుంచి క్యాప్టెన్ త్వరగా రండి అన్నారు, ఇక్కడ ఎవరు లేరు. ఆ స్నానం దగ్గరికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు క్యాప్టెన్ వెళ్ళి వచ్చి చెప్పి వచ్చాడంట. ఆవిడ రెడీ అవుతూ ఉన్నారు, బాత్రూంలో స్నానం చేసి వచ్చేసి చూపించారు సీను, ఆవిడ తలదూకునే చూపించారు. ఆ మధ్యలో క్యాప్టెన్ వెళ్ళి పిలిచేసి వచ్చాడంట. ఏంటి క్యాప్టెన్ వచ్చి రెడీ అయ్యి త్వరగా రండి అన్నాడు, ఇక్కడ ఎవరు లేరు చూస్తే అనింది. అక్కడ ఎవరు లేరు, ఎవరంటే ఆవిడ రేషన్ మేనేజర్ లేరు అనేది ఆవిడ ఉద్దేశం. వచ్చి కూర్చున్నారు, ఆవిడ కూడా వచ్చి కూర్చొని డెమాన్ ఇందాక ఉన్నదండి రేషన్ మేనేజర్, ఆవిడ అడగదామనుకుంటే ఆవిడ స్నానంకి వెళ్ళింది, ఉన్నారు ఇప్పుడు దాకా అనేసి ఈవిడితో అన్నాడు డెమాన్ పవన్. అనగానే మాధురి రా అయితే పిండి తీసుకురా అమ్మ, కలుపుతాం దోశలు కదా పిండి తీసుకొని రా. తర్వాత డెమాన్ ఆగుదాము అన్నట్టుగా అన్నాడు, రేషన్ మేనేజర్ కోసం కొంచెం ఆగదాము అనే సెన్స్లో అంటాడు. అది మనకు చూపించలేదు, అది అర్థమైంది. ఆవిడ మళ్ళీ వచ్చి వెయిట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతాం. వెయిట్ చేస్తారు. మాధురి గారు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు డైనింగ్ టేబుల్ దగ్గర. ఎక్కడైతే దివ్య గారు కూర్చున్నారు ఇప్పుడు దాకా అదే ప్లేస్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు దివ్య గారి కోసం. నెక్స్ట్ జరిగి సుమన్ శెట్టి గారిని వెజిటేబుల్స్ కట్ చేయమని వెజిటేబుల్స్ ఇచ్చారు. వెజిటేబుల్స్ సుమన్ శెట్టి గారు కట్ చేస్తున్నారు, అదే ఆ కర్రీ కోసం, దోశలు అండ్ కర్రీ కోసం. అప్పుడు మాధురి గారు కళ్యాణ్తో అన్నాడు, అప్పుడు తొందర పెట్టారు కదా ఇక్కడ ఎవరు లేరండి కళ్యాణ్ అంటే, కళ్యాణ్ ఐడియా ఉందా మీకు, అది కర్రీ చేయడం అంతా ఐడియా ఉందండి, ఎంత తీసుకోవాలి ఏంటి అని ఐడియా ఉందంటే, మాధురి గారు చూడండి మీరు ఎంత క్వాంటిటీ ఇస్తారో, మీరు క్వాంటిటీ ఇవ్వాలి కదా, రెండు అయితే క్వాంటిటీ ఇవ్వండి, అన్నీ నార్మల్గానే జరుగుతుంది, ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు, బాగా మాట్లాడుకుంటున్నారు. గౌరవ్ తెలుగు నేర్చుకోవడానికి నరకం చూపిస్తున్నాడు, అందరికీ సూపర్ నేర్చుకుంటాడు, ఆయన గురించి ఇంక చెప్పాలి. ఇంక అదే కంటెంట్, నార్మల్ కంటెంట్ కాదు, వచ్చి డైలాగ్ నేర్పించుకుంటాడు. అది నేను పాటలా పాడుతా అంటాడు, నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇట్లానే చేస్తున్నాడు అతను. ఒక లైన్ పట్టుకొని దీన్ని పాట పాడుతున్నాడు చూడండి. తనుజ గారు నేను ఇప్పుడు వెళ్తున్నాను, ప్రతి లైన్ పట్టుకొని పాట పాడినట్టు చేసి ఇది సాంగ్ సూపర్ ఉందండి. ఇంకా ఏమంటారు, వెళ్తున్నావా ఓకే వెళ్తున్నావండి, అండి అవసరం లేదండి అంటే తెలుగుని కూలింగ్ చేసినట్టుగా క్యూట్గా నేర్చుకుంటూ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు ఫర్ షూర్. నెక్స్ట్ జరిగి కళ్యాణ్ ఐడియా ఉందా మీకంటే, మీరు ఇవ్వండి రేషన్ అన్న తర్వాత చెప్తారు, అతను అటు ఇటు తిరుగుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, రేషన్ ఇవ్వాల. ఇప్పుడు మళ్ళీ వచ్చి కూర్చున్నారు మాధురి గారు, ఎవరి కోసం, రేషన్ మేనేజర్ కోసం వెయిటింగ్. ఇక్కడ కూర్చుంటే మాధురి గారు ఇంకా లేట్ అవుతుందని చెప్పి లేచి బెడ్రూమ్కి వెళ్ళారు. ఆ తర్వాత సరిగా అప్పుడు దివ్య గారు వచ్చారు. ఈవిడ బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత దివ్య గారు వచ్చారు బాత్ నుంచి. అప్పుడు తర్వాత మాధురి గారు కూడా వచ్చి కరెక్ట్గా మనకు చూపించిన లైవ్ ప్రకారం దివ్య గారు వస్తారు, వెంటనే ఆ సైడ్ నుంచి మాధురి గారు కూడా దివ్యాన్ని చూసి వస్తారు. గుడ్. నెక్స్ట్ వచ్చరికి మాధురి గారు కూడా బీన్స్ హెల్ప్ చేస్తున్నారు, బీన్స్ కట్ చేయడానికి చేతులతో తుంచుతూ అటు ఇటు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మాధురి గారు ఏమంటారంటే, ఇలా కట్ చేస్తే రేపటికి అవుతుంది. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మాధురి గారికి కొంత యాటిట్యూడ్ ఇష్యూలు ఉన్నాయి. ఇది నెగిటివ్ సెన్సా పాజిటివ్ సెన్స్ అంటే ఫర్దర్గా తెలుస్తుంది, 1-2 డేస్లో మనకు అర్థమవుద్ది. ఆవిడ టోనే అంత మాట మాట్లాడారు, నాకు నిజంగా కొంతవరకు ఆవిడ టోన్ అంతే అన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరిని దుర్భాషలు ఆడినట్టు కానీ, డిస్రెస్పెక్ట్ చేసినట్టు కానీ, మీరు అనకుండా నువ్వు అన్నట్టుగా కానీ ఒక్క సిచ్యువేషన్లో కూడా ఎక్కడ మాట్లాడాలి ఆవిడ ప్రస్తుతానికైతే. కొన్ని మాటలు హార్ష్గా మాట్లాడుతున్నారు, హార్ష్గా మాట్లాడిన అవతల తీసుకోలేరు. ఇక్కడ ఏమంటే, ఇలా కట్ చేస్తే రేపటికి అవద్ది అన్న మాట తీరు కూడా హార్ష్గానే ఉంది. అది నార్మల్ టోనే అలా అయి ఉండొచ్చు ఆవిడ చెప్పినట్టుగా, కానీ ఫస్ట్ డే వాళ్ళు తీసుకోవడం అంత ఈజీ కాదు, హార్ష్గానే ఉంది. దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. నెక్స్ట్ వచ్చరికి ఇలా కట్ చేస్తే రేపటికి అవుతుంది అని దివ్య గారు వచ్చారా. అప్పుడు మాధురి గారు ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇదిగో ఈ కారపొడి ఇవి ఎక్కడ ఉన్నాయండి, ఓకే అనింది. తర్వాత ఇంకేదో చెప్తుంటే ఇంక సైలెంట్గా ఉన్నారు, ఆవిడ వినకుండా ఉన్నారు, ఆవిడ చెప్తున్నా కూడా. అప్పుడు దివ్య గారు చూపు కూడా చెప్తుంటే వెళ్ళలేదన్నట్టుగా ఇసుక్కుంటా వెళ్ళిపోయారు. నిజంగానే ఒకసారి విన్నారు కూడా, రెండోసారి పట్టించుకోవట్లేదు ఆవిడ కూడా. ఈవిడ కూడా ఇంతసేపు వెయిట్ చేయించారనే కోపం కూడా ఈవిడికి కూడా ఉంది అనుకుంటా, బికాస్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. ఆవిడ వెయిట్ చేసినప్పుడు ఈవిడ రాలేదు, ఈవిడ వెయిట్ చేసినప్పుడు ఆవిడ రాలేదు. ఆ మిస్కమ్యూనికేషన్, ఆ రచ్చ అయితే జరుగుతుంది. నెక్స్ట్ జరిగే
దివ్య గారి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఓవర్గా అంటే ఏంటి ఇప్పుడు చెప్తుంటే వెళ్ళలేదు అన్నట్టు కోపంగా పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత సరికి మాధురి కూడా కట్ చేస్తాను, నేను కూడా కట్ చేస్తాను, చిరొక కట్ తీసుకొని కట్ చేసుకుంటా ఉన్నారు కూరగాయలు. నెక్స్ట్ సరికి ఇమాన్యుయల్ నిఖిల్తో మాట్లాడుతూ ఇక్కడ భలే మాట్లాడావు ఇమాన్యుయల్, తెలివిగా మాట్లాడాడు, అతి తెలివి కూడా ఉంది. ఎలాంటిదంటే ఈ రిలేషన్స్ వల్ల ఇష్యూలు అవుతున్నాయి, ఈ రిలేషన్స్ బాండింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అని ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో దాని రిలేటెడ్ మాట్లాడుతూ అవును నాకు కూడా అనిపించింది బాండింగ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇక్కడ ఎవరెవరిని నామినేట్ చేయాలని ఇబ్బంది ఉంటుంది, ఫైటింగ్ లేవు, గొడవ లేవు, ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే అనుకుంటున్నాను, మిమ్మల్ని దింపాడు, ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పుడు కొత్త గొడవలు వస్తాయి, ఇప్పుడు బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ సార్ ఆయేషా, ఇమ్ము ఒకటి గుర్తుపెట్టుకు, ఒకటి మైండ్లో పెట్టుకో, అందరికీ కాంపిటీషన్ ఇక్కడ మనకి అందరూ ఇక్కడ కాంపిటీషనే కదా, ఇది కరెక్ట్ ఆర్ తప్పు అని చూసుకుంటే చాలు, మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అని చూసుకుంటే చాలు, అందరు కాంపిటీషన్ ఇక్కడ. ఈ మాట చెప్పే వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మాట వరస్ట్ అనిపించింది. ఆవిడ ఏం చెప్పారంటే ఇక్కడ గేమ్కి ఎవరు కావాలి, ఎవరు పొటెన్షియల్ ఎవరు కావాలి అనేది మనం చూసుకోవాలి, అది చూడట్లేదు ఇక్కడ. అంటే ఇక్కడ గేమ్కి ఎవరి దగ్గర పొటెన్షియల్ ఉంది అనేది చూడట్లేదు అనేసి ఈవిడ చెబుతుంది. నేను సుమన్ శెట్టి గారి దగ్గర పొటెన్షియల్ ఉంది శ్రీజ కంటే పోల్చుకుంటే, సుమన్ శెట్టి గారితో ఆడాలని ఉందని చెప్పిన వరస్ట్ రీజన్ చెప్పిన ఆయేష గారు ఈ మాట ఇక్కడ మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది. దీనికి రిప్లైగా ఇమాన్యుయల్ కరెక్టే కదా, నాగార్జున సార్ కూడా నేను అన్నాడు కదా, భరణి గేమ్లో ఎవరు ఉండాలి, నువ్వు ఎవరిని తోస్తావు, బాగా ఆడేవాళ్ళు ఉండాలా లేదా ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు ఉండాలా, లేదంటే ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళే ఉండాలి అంటే అప్పుడు శ్రీజ ఉండాలి కదా అనేసి అన్నాడు. అంటే పొటెన్షియల్ ఉండేవాళ్ళు ఆడేవాళ్ళే గేమ్లో ఉండాలన్నట్టు నాకు సార్ కూడా చెప్పారంటే అవును అనేసి ఈవిడ అంటారు. ఈవిడ నేను చేసిన పని ఏంది, ఆయేష గారు పొటెన్షియల్ సుమన్ శెట్టి గారి దగ్గర ఉందని సుమన్ శెట్టి గారికి వేసి ఈవిడ ఆ మాట మాట్లాడొచ్చు, అసలు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ జరిగి గౌరవ్ తనుజ క్యూట్ ఉందంటే అవును క్యూట్ ఉందంటే మాధురి గారు కూడా అంటే సరే మేడం మీరు కూడా గార్జియస్ మేడం అనగానే ఆవిడ కూడా ముసుముసు నవ్వుకుంటా ఉన్నారు, అయిపోయింది. ఇప్పుడు దివ్య గారు దూరం నుంచి మాట్లాడుతూ అదే ఎపిసోడ్లో వేస్తారనుకుంటా, ఆవిడ చూపించారు మనకు అర్థమైపోతుంది. దివ్య గారు దూరం నుంచి మాట్లాడుతూ మాధురి గారితో పెద్ద మూకుడు అదే ఆ డేక్స్ ఇదేదో ఇది ఫ్రై చేయడానికి ఉండేది పెద్ద మూకుడు కావాలా మీకు అనేసి అడుగుతూ ఉంది. ఈవిడ చూపిస్తూ ఉంది ఇక్కడి నుంచి, పెద్ద మూకుడు కావాలంటే చెప్పండి, కడిగించాలి అంటే కూడా చెప్పండి కడిగిస్తాను అన్నట్టుకంటే అటు ఇటు చూస్తూ ఆవిడకి ఏమి చెప్పకుండా ఫస్ట్ చూపించారు, ఆవిడేదో మాట్లాడుతూ పట్టించుకోకుండా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆవిడని ట్రిగ్గర్ చేస్తుంటాయి. ఆ తర్వాత మాధురి గారు స్టార్ట్ చేసి రమ్య గారు శారీలో వచ్చారు, అది కూడా పింక్ శారీలో, నిన్న పింక్ డ్రెస్ మళ్ళీ పింక్ డ్రెస్లో పింక్ శారీలో వచ్చి కూర్చుంటే ఇమాన్యుయల్ ఇదయ్యా కళ అంటే మా వాళ్ళు కూడా ఉన్నారు చూడు అక్కడ బట్టలు ఉతుకుతున్నారు, వాళ్ళు ఈ డ్రెస్సులు చూడండి ఒక్కొక్కరు శారీలు కట్టి అల్లాడిస్తున్నారు. ఆయేషా శారీ, మన అలేకే చిట్టిపికిల్ శారీ, ఉదయాన్నే అందరూ శారీలు కొట్టుకొని చూడముచ్చటగా అందంగా ఉన్నారు, బాగున్నారు క్యూట్గా, అది చెప్తున్నాడు ఇమాన్యుయల్. తర్వాత సరికి మాధురి గారు డిమాండ్తో మాట్లాడుతూ నువ్వు ఇలాగే కూరగాయలు కట్ చేస్తున్నావు, ఇలాగే ఇండివిజువల్గా ఉండు, రీతుతో కలవబాగా అన్నట్టు చెప్తుంది. వర్క్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుందమ్మా, అలాగే చేసుకోమ్మా నువ్వు, ఓకేనా అనగానే ఆయన నవ్వుతున్నాడు. తర్వాత మాధురి గారు క్యాప్టెన్తో మాట్లాడుతూ కుకింగ్ డిపార్ట్మెంట్ ఒక్కరు కూడా వెళ్ళకూడదండి క్యాప్టెన్, ఎందుకంటే ఈ మనోడు వెళ్ళి రీతుతో కలుపుతున్నాడా పులిహోర అన్న సెన్స్లో వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అనేసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. డెమాన్ అయితే అస్సలు వెళ్ళకూడదు, డెమాన్ని పంపించకూడదు, యాపిల్ పట్టుకొని వెళ్తున్నాడు, అప్పటికే యాపిల్ కట్ చేసుకొని వచ్చి గౌరవ్ తల ఒక పీస్ ఇచ్చిపోతాడు, యాపిల్ పట్టుకొని వెళ్తున్నాడు, వెళ్ళని బాకండి రీతుకి ఇవ్వడానికి వెళ్తున్నాడు అని ఫన్నీగా మాట్లాడుతున్నాడు. తర్వాత మాధురి గారు తనుజ గారితో ఇప్పుడు యాపిల్ కావాలంటే ఎట్లమ్మా, ఒక కాయ తినాలనిపిస్తే ఎలా చేయాలి తనుజ అడగాల అమ్మాయిని దివ్యాని అనగానే అవును అంటది. అప్పుడులా తనుజ గారు వెళ్ళి అడిగేసి వస్తారు, దివ్యాని అడిగేసి వస్తే అప్పుడే దివ్య గారు బయటకు వస్తూ ఉంటే ఇక్కడ మాధురి గారు కూడా అడుగుతారు దివ్యతో అవి ఎక్స్ట్రానే కదా యాపిల్స్ తినొచ్చా అంటే లేదండి ఎక్స్ట్రా కాదు అవి డిస్ట్రిబ్యూటెడ్ అవ్వండి, ఎక్స్ట్రా అయితే కాదు అనగానే మాధురి గారు అర్థం చేసుకొని అలా అయితే ఓకే, నేను ఎక్స్ట్రా అనుకొని అంటే నేను ఎందుకు ఇవన్నీ రాసుకున్నా అంటే ప్రతి దాంట్లో రచ్చ చేయట్లేదు మాధురి గారు అని చెప్పాలనేది నా ఉద్దేశం. ప్రతి దాంట్లో రచ్చ చేయట్లేదు, ప్రతి ఒక్కరితో ఓవర్గా మాట్లాడట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. లైవ్ చూస్తేనే అర్థమవుతుంది ఇవన్నీ, ఎందుకంటే అందరితో కన్విన్సింగ్గా అర్థం చేసుకుంటుంది. యాపిల్స్ ఫస్ట్ గౌరవ్ తీసుకొని వచ్చి తిన్నప్పుడు నేను కూడా తినొచ్చా అన్నప్పుడు సరే అని అడిగిరానాడికి వెళ్ళినప్పుడు అవి ఎక్స్ట్రా అయితే తిందాం అనుకున్నది, ఎక్స్ట్రావి కాదని చెప్పగానే ఓకే అన్నారు. ఓకే ఎక్స్ట్రా అనుకున్నానండి, ఓకే ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ జరిగి బెడ్రూమ్లో జరుగుతుందండి. బెడ్రూమ్లో ఏం జరుగుతుందంటే కళ్యాణ్ డెమాన్ని పిలిపించి ఆవిడ స్నానం చేస్తే తప్పు వంట చేయను అంటే లేట్ అవుద్ది కదా డెమాన్ అంటే ఇప్పుడు వచ్చారులే చేస్తారులే అని డెమాన్ అంటాడు. కళ్యాణ్ ఇక్కడ టిఫిన్ లేట్ అవుతుంది కదా దివ్య ఇంకెప్పుడు వేస్తారు అట్లు నాకు అర్థం కాలే ఇంకా జరగట్లేదు
బాబు లేచి 2 hours అయింది మనం అంటే 2 hours అవ్వలేదు 1 hour అంటాడు మనోడు. 2.5 hours అయిందనేసి రీతు అప్పుడే తనుజ గారు వంట డిపార్ట్మెంట్ 2.5 hours కంటే పైన అయిందనేసి అందరూ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళిపోయారు నిద్ర లేచి అంత టైం అయిందని. తర్వాత వచ్చేసరికి తనుజ గారు దివ్యతో అంటది ఏమని, నువ్వు వచ్చాక ఆవిడ లేదు, ఓకేనా, నువ్వు ఉన్నావు అప్పుడు ఆవిడ లేదు. ఆ తర్వాత వచ్చేసరికి నువ్వేమన్నావు ఇక్కడ పాయింట్ మాట్లాడింది తనుజ గారు. నువ్వేమన్నావు, నేను లేకుండా ముట్టుకోవద్దని నేను నైటే చెప్పేవాలేదు, రేషన్ని ముట్టుకోవద్దు అన్నావు, అందుకని వెయిట్ చేస్తుంది ఆవిడ కూడా, అందుకని మేము కూడా వెయిట్ చేస్తున్నావు, నువ్వు రేషన్ ఇవ్వకుండా ముట్టుకోవద్దని ఆవిడ చెప్పిపోయింది. ఈవెన్ మాధురి గారికి నిద్రపోయేటప్పుడు కూడా చెప్పిపోయింది. అప్పుడు అదే దానికోసం వెయిట్ చేస్తున్నావు, నీకోసం వెయిట్ చేస్తున్నావు. అండ్ కర్రీ వండడానికి ఆవిడ లేదు, ఆవిడ వస్తేనే కర్రీ అవుద్ది అనేసి పిండి కలిపి పెట్టాం. మేము చేయాల్సినవి మేము పెట్టాం. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ డే కదా మాధురి గారికి, ఫస్ట్ డే ఆవిడకి అర్థం కాదు, ఆవిడకి అంత ఈజీ కదా ఎవరికైనా. ఫస్ట్ డేనే స్నానం చేసి వండే అలవాటు ఉంది నాకు, స్నానం చేసి వస్తానన్నారు, స్నానం చేసి వచ్చారు. ఆ టైంకి రేషన్ మ్యారేజ్ లేదు. స్టిల్ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్ అది. అంటే ఇష్యూ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ఈవిడికి లేదు. ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. ఎవరు కావాలని అక్కడ చేయలేదు, క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్స్ అర్థమైపోతే లైవ్ చూస్తే. ఈవిడ కూడా చెప్తుంది, నువ్వు వచ్చిన తర్వాత నీకోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు అంటే రేషన్ ఇవ్వాలి. ఈవెన్ క్యాప్టెన్ వచ్చినప్పుడు రేషన్ ఇవ్వమని అడిగినా కూడా క్యాప్టెన్ రేషన్ ఏమి ఇవ్వకుండా ఉన్నాడు. అందుకని మళ్ళీ కూడా దివ్య వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. మాధురి గారు అండ్ తనుజ గారు, డెమాన్ అండ్ రాము, మన సుమన్ శెట్టి గారు. తర్వాత నువ్వు వెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్పరా డెమాన్ ఆవిడికి, అట్లా ఇట్లా ముందే వంట చేయమని స్నానం చేయక ముందే అన్నట్టుగా చెప్తున్నాడు. చెబితే దివ్య ఆఫ్టర్నూన్ దాకా చూద్దాము, ఇలాగే ఉంటే మార్చేద్దాము, ఎందుకంటే వెంటనే మారిస్తే బాగోదు, ఆవిడ కుక్ నుంచి మారద్దాం అనే సెన్స్లో. ఒక్క పూటకే నాకు అది నచ్చలేదు. ఎందుకంటే సింపుల్ మిస్అండర్స్టాండింగ్ అని అర్థం కాదు. ఆవిడ వాంటెడ్గా చేయనని అన్నారా, వంట చేయనని అన్నారా, ఓవర్ చేశారా, ఇప్పటివరకు ఏం చేయలేదు, తర్వాత చేశారు. యాజ్ ఆఫ్ నౌ ఆవిడ మారుద్దాం అనుకునే టైంకి ఆవిడ మేసిన మిస్టేక్ ఏం లేదు. స్నానానికి వెళ్ళారు, కొంచెం లేట్గా వచ్చారు, వచ్చే టైంకి వీలు లేరు, అందుకు కొంచెం వంట డిలే అయింది. ఫస్ట్ డే హౌస్లోకి వచ్చిన ఫస్ట్ డే అయింది అంతే, చెప్పుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడే వాళ్ళు మార్చేసేదాకా ఆలోచించుకున్నారు. అది నాకు అర్థం కాల, అది నాకు నచ్చల. ఏంట్రా ఇదని, ఫస్ట్ డేనే కదా మిస్కమ్యూనికేషన్ అయిందని క్లియర్ కనపడిపోతుంది. నువ్వు ఉన్నప్పుడు ఆవిడ లేరు, ఆవిడ ఉన్నప్పుడు నువ్వు లేవు. నెక్స్ట్ సరికి ప్రోమో స్టార్ట్ అయింది. ప్రోమోలో గొడవ స్టార్ట్ అయింది. మాధురి గారు స్టార్ట్ చేశారు, మేము వచ్చాక మీరు లేరుగా. ప్రోమోలో గొడవ అక్కడ స్టార్ట్ అయింది, మధ్యలో కట్ చేసినట్టున్నాడు. మేము వచ్చేటప్పుడు మీరు లేరండి అనేసి మాట్లాడుతుంది మాధురి గారు. ఎవరితో? దివ్యతో అండ్ కళ్యాణ్తో. రేషన్ పెట్టేస్తే కట్ చేయమని చెప్తాను, స్నానం చేసి వచ్చి చేస్తా. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, ప్రోమోలో ఉండేది వేరే ర్యాష్గా చేశారు. ర్యాష్గా వల్ల రేషన్ పెట్టండి, ఎందుకంటే రేషన్ మేము తీసుకోకూడదని అన్నారు కాబట్టి మీరు వచ్చి నిద్రలేశారు కదా, కరెక్ట్గానే మాట్లాడారు మాధురి గారు. ఇక్కడ మీరు వచ్చి రేషన్ పెట్టి వెళ్ళండి మీరు స్నానానికి, నేను స్నానాన్ని నుంచి రాగానే అది చేసేస్తాం, ఆ లోపల కట్ చేస్తారు మా వాళ్ళు. ఇంక ఇదే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది, అక్కడ ఏం ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మీరు రేషన్ పెట్టిపోకపోవడం వల్ల జరగలేదు. రేషన్ పెట్టిపోతే ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రేషన్ మేము లేకుండా టచ్ చేయొద్దన్నారు, ఇంక మేము ఏం చేస్తాం అని స్మూత్గా. నేను ఇంకా ఓవర్గా మాట్లాడదు, ఆవిడ నార్మల్గానే మాట్లాడింది యాజ్ పర్ ద లైవ్. నెక్స్ట్ దివ్య, ఎవరైనా ఒక మనిషి ఉంటే బాగుంటుంది కదండి, ఎవరైనా ఒక మనిషి బాగుంటుంది కదా అనగానే కళ్యాణ్, రేషన్ పెట్టడం అనేది నాకు సంబంధం లేదు, టైంకి ఫుడ్ అనేది రావాలి అంతే, ఎలా వండారా ఏంటి అనేది నాకు తెలీదు, అది నీ రెస్పాన్సిబిలిటీ దివ్య, టైంకి అయితే నాకు ఫుడ్ రావాలి అనేసి చేస్తున్నాను. యాక్చువల్గా నాకేమనిపిస్తుందంటే, జెన్యూన్గా చెప్తున్నాను, ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవైంది అంతా ఓకే, కానీ వీళ్ళు ఫస్ట్ డే ఆవిడ వండి పెట్టడానికి ఫస్ట్ డే అయినప్పుడు ఇంత విషయం చేయాల్సిన అవసరం అనిపించింది. ఫస్ట్ డే మాధురి గారిది, ఈవిడ ఓవర్ యాక్షన్ చేశారు, ఆవిడ గురించి కూడా చెప్తాను. కానీ ఫస్ట్ డేని దీన్ని అంతలావున ఇది చేయాలి, ఆవిడ మార్చేయాలని వెనక మాట్లాడుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. వన్ డే ఏంటండి కొంచెం త్వరగా అయితే బాగుంటుంది అనేసి అడిగి ఉంటే బాగుండేది. కానీ ఏదైనా కానీ లేట్ అయితే నిన్నే అడుగుతాను అనేసి మాధురి గారి ముందే అడుగుతున్నారు. ఆవిడ కొంత కాలుతా ఉంది. ఆ తర్వాత ఏదో అన్నారు, అది ప్రోమోలో కట్ చేసి ప్రోమోలో అన్న మాట అంతా జరిగింది. తర్వాత ఆవిడ వెళ్ళిపోయి కిచెన్ దగ్గర నిలబడిన తర్వాత నా మాధురి గారు ఆవిడ కాలేదని అర్థమైనట్టుగానే వెళ్తూ కిచెన్ దగ్గరికి వెళ్తూ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి, చెప్పాగా మీకు అట్లు వేయము స్టార్ట్ చేయమని, చెప్పారు కదా వేయలేదు అనేసి కొంచెం స్మూత్ నుంచి గట్టిగా ఆనింది వాళ్ళని. రామురాత మన సుమన్ శెట్టి గారిని, తనుజ గారిని అట్లా అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళి మాధురి గారు తనుజ గారితో, బీపీ వస్తుంది నాకు, నువ్వు అన్నారు కదా మీరే ఇక్కడ అంతా ఈజీ అన్నట్టుగా అన్నారు అంటే 1 వీక్ కూడా అవసరం లేదు, నాకు ఇప్పుడే బీపీ వచ్చేస్తుందని సీరియస్గా మాట్లాడుతుంది. అక్కడ వీళ్ళ దెబ్బకి బీపీ వస్తుంది అన్నట్టుగా, ఒకదాని మీద ఒకటి ఏంటిది అన్నట్టుగా. తర్వాత కళ్యాణ్ మాధురి గారితో, ఆ వెటకారం వద్దు,
అండి. అక్కడ కిచెన్లో గొడవ జరిగింది. ఇంకా ఇక్కడ జరిగిపోయింది, ఎపిసోడ్లో కట్ చేశారు. అక్కడ జరుగుతుంది అనమాట. వెటకారం వద్దు, మీరు అన్నది అడేదండి, మీరు ఆ వెటకారం వద్దని. ఎందుకంటే ఇతను వచ్చి మేడం కూర్చున్నాడు. ఎక్కడ కళ్యాణ్ ఇక్కడి నుంచి తప్పలేదండి. ఎందుకంటే తన అన్న ఉద్దేశం ఎక్కడ దాకా తప్పు అంటే వీళ్ళు అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ తప్పు చేశారు అన్నట్టు కూడా ఏం లేదు. ఆవిడ పాపం వంట చేసుకున్నట్టుకి స్నానం చేసి వచ్చాక వంట చేస్తాను వచ్చేసరికి వెళ్ళలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇతను కూడా ఏం తప్పలేదు. ప్యూర్ మిస్కమ్యూనికేషన్ ఏంటంటే రండి కూర్చోండి మాట్లాడదాం అంటాడే, కూర్చోపోతే మాట్లాడరా అన్నట్టుగా ఆవిడ యాటిట్యూడ్తో అంటారు. ఆవిడ టోనే అదేనా అంటున్నారు. ఎంత టోన్ అయినా అది నాకు కూడా యాటిట్యూడ్ లాగా కనపడింది. ఎవరికైనా అది యాటిట్యూడ్ లాగా కనపడింది. ఫస్ట్ డేనే వచ్చారు, ఇతనేమో మేడం అంటున్నాడు, కూర్చోపోతే మాట్లాడరా అన్నారు. నిన్నేమో శ్రీజ గారు పేరు అడిగితే పేరు తెలియదా, అవతల వాళ్ళందరికీ తెలుసు అన్నారు. అదేంటిది, పేరు ఎట్లా తెలుస్తుంది, అందరికీ తెలియాలని రూల్ ఏముంది? ఇవంతా అనమాట. ఒకదాని మీద ఒకటి స్టార్ట్ అయింది. ఎన్ని నిమిషాలు అయింది ఫాస్ట్గా చెప్పాలా? ఒరే 50 minutes అయిందా? సారీ అండి, అంత కంటెంట్ ఉంది, నేను ఏం చేయమంటారు ప్లీజ్. సో ఆ మాట అన్నారు. ఆ మాట అన్న తర్వాత ఈవిడ సీరియస్ అయింది. ఎందుకంటే మీరు ఇట్లా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అనేసి అన్నాడు. ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది అని అన్న తర్వాత నుంచి స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కిచెన్ దగ్గర మాట్లాడితే ఆ వెటకారం వద్దు అనేసి అన్నానండి. అంటే మాధురి వేరేలాగా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు, వేరేలాగా అంటే ఎలా మాట్లాడతారు అనేసి అన్నాడు. యాక్చువల్గా వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అనింది ఆవిడ అన్నదానికే. ఎందుకంటే ఇతను రెస్పెక్ట్ ఇస్తూ నేను నైట్ నుంచి మేడం అంటున్నా కూడా ఆవిడ కూర్చోపోతే మాట్లాడరా అనేసరికి ఇతను కూడా ఖాళీ వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు. మాట వచ్చింది. ఇక్కడ మాట వచ్చింది. ఇతను కళ్యాణ్ ఏం తప్పలేదు ఇక్కడ. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కిచెన్ దగ్గర ఈవిడే స్టార్ట్ చేశారు. ఇక్కడ తప్పు ఎక్కడంటే మాధురి గారిది. ఇక్కడ ఈవిడే స్టార్ట్ చేసి మధ్యలో వదిలేయమని చెప్పాను కదా అంటున్నారు. వదిలేయమని చెప్పింది ప్లస్ ఆవిడే స్టార్ట్ చేస్తున్నారు. దివ్య అంటుంది వదిలేయమన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరండి స్టార్ట్ చేసింది మీరు కదా అంటే, మరి వేరేలా మాట్లాడతానంటే అర్థం ఏంటి? ఇక్కడ అంతా రచ్చ చేశారండి. ఈ రచ్చ అన్నిట్లో నాకు మాధురి గారిదే తప్పు అనిపించింది. 1000% మిస్టేక్ అనిపించింది. దీంట్లో కొంచెం లూజ్ మాట ఒకటి మాట్లాడారు. అది ఎపిసోడ్లో వేస్తారో లేదో తెలియదు. నేను లైవ్లో చూస్తే నాకు చెప్పకుండా ఉండడం నా వల్ల కాదు. ఆ లైవ్లో చూసినంత వరకు నాకు అర్థమైనంత వరకు చిన్నగా ఒక మాట మాట్లాడారు. దాని గురించి మాట్లాడతాం. ఇక్కడ ఏమన్నారంటే వేరేలాగంటే వేరే మాట్లాడే ఎలా మాట్లాడతారు వేరేగా అంటే కళ్యాణ్ నేను మాట్లాడనండి, నాకు అలా ఇష్టం కూడా ఉండదు, వేరేలాగే మాట్లాడడం లేండి అన్నట్టుగా అంటాడు. అనగానే మాధురి మాట్లాడినప్పుడు అలా అనకూడదు, వేరేలాగా మాట్లాడతానని అట్లా ఎట్లా అన్నారు మీరు? అయితే మాధురి గారిలో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఓవర్గా మాట్లాడినట్టుగా మాట్లాడుతూనే రెస్పెక్ట్ అయితే మర్చిపోవట్లేదు. మీరు అండి అని అంటానే ఉంది కళ్యాణ్. సేమ్ అదే మాట ఎంత కోపంలో అదే అంటున్నారో అది గుడ్ అనిపించింది. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ దానికి మీరు హట్ అయి ఉంటే సారీ అని చెప్పేసి పక్కకు చెప్తారు. వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అన్నదానికి మీరేమన్నా హట్ అయి ఉంటే సారీ అండి, సారీ, అది మాత్రం నేను కావాలని అనలేదు అన్నట్టుగా యాక్సెప్ట్ చేసి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఒక చిన్న మాటకి ఇంత ఇష్యూ అయిందనేసి కళ్యాణ్ కూడా అనిపించుండొచ్చు. ఎందుకు అనవసరంగా అన్నానేమో అనేసి వచ్చి సారీ చెప్తున్నాడు. సారీ చెప్పినప్పుడు ఈవిడేమన్నారంటే మాధురి గారు హట్ అయి ఉంటే అనగానే హట్టయ్య వేరే అంటే ఏంటి తెలియాలి కదా, వేరే అంటే ఏంటి అనగానే కళ్యాణ్ మ్యామ్ ఒక్క నిమిషం క్యాప్టెన్గా నాకు రైట్ ఉంది కదా మ్యామ్, అది అన్నాను మ్యామ్, దానికి ఎందుకు మేడం అంటే నేను చెప్పినప్పుడు వింటున్నా కదా, వినకుండా ఉన్నానా అనగానే కళ్యాణ్ చెప్తుంటేనే వెళ్ళిపోయారు మేడం, అది చెప్పేది చెప్తుంటేనే ఇక్కడ అంతా నీట్గానే మాట్లాడుతున్నాడు కళ్యాణ్, రెస్పెక్టే ఇస్తున్నాడు. తర్వాత మాధురి గారు నేనేం వినకుండా వెళ్ళలేదు, అది మనకు చూపించలేదు. కళ్యాణ్ మీరు విన్నప్పుడు ఎవరు చెప్తారు మేడం అని, మీరు వినప్పుడు మేము ఎవరికి చెప్పాలి మేడం అనేసి నేను అన్నాను, అంతకుమించి నేను మిమ్మల్ని అనలేదు. మాధురి గారు వాయిస్ రైజ్ చేస్తే ఎవరు భయపడరు, ఇక్కడ కొంచెం గట్టిగా మాట్లాడాడు అనమాట. మేము చెప్పాం, మీరు విన్నప్పుడు ఎందుకు చెప్తాం, మేము చెప్పమనగానే వాయిస్ రైజ్ చేస్తే ఇక్కడ ఎవరు భయపడ్డు. కళ్యాణ్ నేను రైజ్ చేయలేదు మేడం, అంత ఎక్కువ రైజ్ చేయలేదండి. అప్పుడు భరణి గారు వచ్చి మాధురి గారు వదిలేయండి ప్లీజ్ అండి, వదిలేయండి. మాధురి గారు నేను వదిలేసే కదా, ఎవరు రైజ్ చేశారు అనే పాయింట్ రాంగ్ ఇక్కడ. ఎందుకంటే ఆవిడ వదిలేయాలి, ఆవిడే వచ్చి ఏరెలా మాట్లాడుతుంటే ఏంటి అనేసి ఇక్కడ కొంచెం స్టార్ట్ చేశారు, దాని గురించి చెప్తున్నారు అనమాట. అప్పుడు దివ్య మీరు వదిలేయలేదండి, మీరు ఎక్కడ వదిలిపెట్టారు, మీరే కదా స్టార్ట్ చేశారు ఇక్కడికి వచ్చి అనగానే అప్పుడు ఇమానుల్ వచ్చి సారీ చెప్పాడుగా వదిలేయండి అనగానే కళ్యాణ్కి అన్న మీరేంటన్నా నాదే తప్పు అన్నట్టుగా సారీ చెప్పాడు కదా అనేసి అంటారు, దాని మీనింగ్ ఏంటి, నాదే తప్పు అన్నట్టుగా వస్తుంది కదా అంటే అర్థమైంది తెలుసా, సారీ చెప్పాడు కదా వదిలేయి అంటే ఇప్పుడు దాకా జరిగింది కళ్యాణ్దే తప్పు అనే సెన్స్లో. కళ్యాణ్ చెప్పిన సారీ డిఫరెంట్, హట్ అయి ఉంటే సారీ అన్నాడు. ఇక్కడ ఇమానుయల్ చెప్పింది సారీ చెప్పాడు కదా వదిలేండి అంటే ఇప్పటి వరకు మిస్టేక్ జరిగింది అనే సెన్స్లో పోర్ట్రే అవుతుందని కళ్యాణ్ వచ్చాడు పర్ఫెక్ట్గా వచ్చి అన్న హట్ ఏందని అట్లా అంటారు,
నేనేం సారీ చెప్పింది నాదే మిస్టేక్ అన్న సెన్స్లో కాదు, హట్టే ఉంటే సారీ అన్నట్టు చెప్పాను, మీరు అట్లా మాట్లాడుతున్నట్టు ఉంది మీరు అనేది. అంటే అలా కాదులేరా నేను చెప్పింది అన్నట్టుగా భరణి గారు కూడా అది వదిలేసి హట్టే ఉంటే అన్నట్టుగా అన్నాడు, నువ్వు వదిలేసి కళ్యాణ్ అనేసి ఇట్లా నల్ల నచ్చ చెప్పాడు. నచ్చ చెప్తే మాధురి గారు నా టోనే అలాగుంటా, కళ్యాణ్ సారీ చెప్పడం కాదన్నా నాది తప్పు అన్నట్టు ఎలా మేము చెప్పాలి కదా, మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు. ఆవిడ వేరే టోన్లో మాట్లాడారు, నిజంగానే వేరే టోన్లో మాట్లాడారు. చిన్న పెద్ద రెస్పెక్ట్ ఉంటుంది కదా మాకు కూడా, అట్లా మాట్లాడితే ఎలా అనగానే మాధురి గారు నా టోనే అంత ఉంటుంది అమ్మా, నా టోనే అంత ఉంటుంది అమ్మా. ఇక్కడ ఓకే, నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత అర్థమవుతుంది ఆ టోన్ ఎంత ఉన్నా అవతల వాడికి నచ్చినప్పుడు ఆ టోన్ మార్చుకోవాలి. మనం ఒక గేమ్ షోకి వచ్చాం, అన్నీ మనకు అనుకున్నట్టు జరగవు, అది తప్పు, అది ఖచ్చితంగా నెగిటివ్గానే కనపడుతుంది, ఆ యాటిట్యూడ్ కనపడుతుంది, దట్స్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ వచ్చేసరికి నా టోను అలాగే ఉంటుందమ్మా అనగానే నాకు వెటకారం ఎక్కువ అన్నాడు కళ్యాణ్ కూడా. మీ టోన్ అలా ఉంటుంది, నాకు కూడా వెటకారం ఎక్కువ, మీరంటే నేను కూడా అంటాను. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి నా దగ్గర వెటకారం పనికిరాదు, ఇవన్నీ కొంచెం యాటిట్యూడ్ మాట్లాడి నా దగ్గర పనికిరావు, ఇవన్నీ నచ్చట్లేదు నాకు, నా దగ్గర పనికిరావు అనే మాట. ఆ తర్వాత కళ్యాణ్ దాని వెటకారం అనే అంటారు, కూర్చోండి అంటే అలా అన్నారు, కూర్చోండి అన్నదానికి మీరు అలా బిహేవ్ చేస్తే వెటకారంగా ఎలా ఉంటుందండి. తర్వాత వెటకారం అనే అంటారు మేడం, వెటకారం అనే అంటారు మేడం, వెటకారం అనే అంటారు అనేసి అరుచుకుంటా అన్నాడు. దాన్ని వెటకారం అనే అంటారు అనేసి పెద్దగా అన్నాడు ఇక్కడ ప్రోమోలో వచ్చినట్టుగా. అప్పుడు మాధురి గారు వాయిస్ వాయిస్ ఎందుకు రేజ్ చేస్తున్నారు, వాయిస్ ఎందుకు రేజ్ అవుతుంది, వాయిస్ ఎందుకు మీరు అంటూనే మాట్లాడారు. ఇది హైలైట్ అనిపించింది నాకు. అనేది మాత్రం ఓవర్గా మాట్లాడారు ఆవిడ. తర్వాత వాయిస్ ఎందుకు రేజ్ చేస్తున్నారు, వాయిస్ ఎందుకు రేజ్ చేస్తున్నారు, మీరు ఎక్కడ తప్పట్లా ఆవిడ. దానికి మాధురి గారు కూర్చోమంటే కూర్చోవాలి, ఎంత నాన్ సెన్స్ మాట్లాడారండి ఆవిడ, ఏంటో అసలు అర్థం లేని మాటలు. కూర్చోమంటే కూర్చోవాలా, మీరేమైనా బాసా కూర్చోమంటే కూర్చోడానికి అంత సంబంధం ఉంది దానికి, ఏమైనా మాట్లాడడానికి అర్థం. కూర్చోమంటే కూర్చోవాలా, మీరేమైనా బాస్ అంటే దానికి ఎవరికి అప్రిషియేట్ చేస్తారు ఈ మాటల్ని. నెక్స్ట్ వచ్చరికి మాధురి గారు దివ్య గారు అతుకున్నారండి. ఇక్కడ నాకు నచ్చారు. దివ్య గారు ఏమన్నారంటే, మీరు అనవసరంగా కిచెన్ ఎత్తి తను ఎత్తాడంటారేంటి, మీరు ఇక్కడ తీసుకొని వచ్చిన రైజ్ చేసిన టాపిక్ మీరే ఎత్తి తను రైజ్ చేశారు అన్నట్టు అంటారంటే, మీరే కదా ఎత్తింది ఈ పాయింట్, ఇక్కడికి వచ్చి రైజ్ చేశారు. నేను ఇక్కడ గంట కూర్చున్నప్పుడు మీరు లేరు, కానీ మీరున్నప్పుడు మేము ఉండాలా అనగానే మాధురి గారు రేషన్ పెట్టి వెళ్ళాలి కదా, నిన్న మీరు చెప్పారు అన్నారు చూసారా. ఇక్కడ మాధురి గారు బాగా మాట్లాడారు, ఎందుకంటే రేషన్ పెట్టి వెళ్ళినట్టు అయిపోయింది. అది రేపు నుంచి పెడతారు, ఈవిడ కూడా ఈరోజు చెప్పారు కదా, రేపు నుంచి పెడతారు. హలో మీరు రేషన్ పెట్టి వెళ్ళాలనే కాడ ఆవిడ సిరిసారు. దివ్య గారు ఏంటి దీనికి ఎందుకు సిరిసారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. హలో మీరు రేషన్ పెట్టి వెళ్ళాలని అంత రూడ్గా కూడా ఏం అనలేదు, ఏంటి హలో సరిగా మాట్లాడండి ఏంటి హలో అనేసి ఆవిడ కూడా పెద్దగా మాట్లాడారు దివ్య గారు కూడా. నెక్స్ట్ తిరిగి మీరు అనవసరంగా హలో ఏంటి చక్కగా మాట్లాడండి, గంట నుంచి చేస్తున్నారు బీన్స్ అవుతుందా, ఇది నాకు అస్సలు నచ్చలేదు దివ్య గారిని. గంట నుంచి చేస్తున్నారు బీన్స్ అవుతుందంటే తనకి అర్థం ఉంది. ఆవిడ స్నానానికి వెళ్ళారు, ఈవిడ స్టార్ట్ చేశారు వెంటనే, ఈవిడ ఎక్కడ మాటలు కూడా ఏం జారలేదండి, మాటలు ఇన్ ద సెన్స్ లేట్ కూడా ఏం చేయలే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా ఓకే, బీన్స్ ఉడకలేదు, బీన్స్ అయిందా గంట నుంచి అంటే మాధురి గారు ఏమంటారంటే, బీన్స్ ఉడకపోతే నేనేం చేయాలి, అది బీన్స్ ప్రాబ్లం, అది నేనేం చేస్తాను, బీన్స్ ఉడకపోతే ఏం మాట్లాడుతున్నారు అనగానే, అయితే ఇప్పుడు ఫస్టులు ఉండాలా మేమని దివ్య అనగానే మాధురి తినండి అయితే తినండి అయితే ఉండకపోతే నేనేం చేయాలి, అదే ఉడకందే తినండి నేనేం చేయాలి, బీన్స్ గురించి గొడవ. దానికి మాధురి సంజన గారు వచ్చి పర్ఫెక్ట్గా చెప్పారండి, ఇది మిస్కమ్యూనికేషన్ అయింది, మీరు వచ్చినప్పుడు ఆవిడ లేరు, ఆవిడ వచ్చినప్పుడు మీరు లేరు, దట్ ఈస్ మిస్కమ్యూనికేషన్, అర్థం చేసుకోండి ఇద్దరికని నచ్చ చెప్తే మాధురి గారు చిన్నగా ఇది నాకు అస్సలు నచ్చలేదు. కొంతమంది దీన్ని అప్రిషియేట్ చేస్తారు 100%, ఎందుకంటే కళ్యాణ్ హేటర్స్. కళ్యాణ్ నిజంగానే అక్కడ పులిహోర కలిపేది నాకు నచ్చట్లా, ఆ పులిహోర బలిసే యాంగిల్, తనుజ గారు వెనకబడ్డే యాంగిల్ నచ్చలేదు. ఇంకా కలపడు, ఇంకా ఆవిడ కూడా స్కోప్ ఎవరు అనుకుంటా, కొత్త వాళ్ళతో కలిపితే నేను దరిద్రంగా నేనే తిడతా. ప్రస్తుతానికి అది తగ్గుతుంది, స్టిల్ అది చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తారు. ఇప్పుడు మాధురి గారు అన్నమాట ఏమంటారంటే, చిన్నగా నాకు అర్థమైంది అక్కడ ఆల్మోస్ట్ ఇదే అన్నారులే 99%. చిన్నగా ఏమంటారంటే అటు తిరిగి ఉంటారు, కళ్యాణ్ ఎవరు వినలేదు అది, ప్రొఫెషన్కి అంటూ బుద్ధి లేకుండా, ప్రొఫెషన్ అంటే ఇతను ఏ ప్రొఫెషన్లో ఉన్నా తెలుసు కదా, ఆ ప్రొఫెషన్ అంటూ ఏ ప్రొఫెషన్లో ఉన్నా ప్రొఫెషన్కి అంటూ బుద్ధి లేకుండా అమ్మాయిలు అంటే తిరగడం అనుకున్నాడేమో అన్నాడు. ఇది చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తారు నాకు తెలిసి హేటర్స్. కానీ ఇక్కడ అమ్మాయిలు అంటే తిరగడం కాదు అని ఉంటే కరెక్ట్గానే పని చేశారులే, బయట చూసి వచ్చారు కాబట్టి ఆవిడ ఆ కోపంలో అలా అన్న కూడా తప్పలేదు, ఎందుకంటే ఇతను చేస్తున్న మిస్టేక్లో వన్ ఆఫ్ ది మిస్టేక్స్ అదే కదా అని. కానీ ప్రొఫెషన్కి ఎత్తడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో ఉండి ప్రేమించకూడదని లేదు, ఆ ప్రొఫెషన్లో ఉండి ఇష్టపడకూడదని లేదు, ప్రొఫెషన్ తీసుకురావడం నాకు అస్సలు నచ్చలేదు.
వెరీ వర్స్ట్ అనిపించారు. ఈ పర్టికులర్ మాట ఆవిడ నుంచి నోటి నుంచి రాకూడదు. అమ్మాయిలు అంటే తిరుగుతున్నారన్నా కూడా నేను కరెక్ట్గా పనిచేసాను లేరా, మనోడు చేసింది అదే కదా, అది తప్పు చేస్తున్నాడు హౌస్లో, ఇది ఈవిడ ఫాలోయింగ్ ఉందని చూసి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే ఈవిడ ట్రాన్స్పరెంట్గా ఉన్నారని అప్రిషియేట్ చేసేవాడిని. కానీ ఆ ప్రొఫెషన్ మాట తీసుకురాకూడదు, అది చాలా తప్పు అనిపించింది నాకు. దాంతోపాటుగా ఇప్పుడు ఏమనిపించిందంటే ఈవిడ ఏంట్రా కళ్యాణ్కి ఇక్కడ ఏమో ఫాలోయింగ్ ఉంది, సెకండ్ ప్లేస్లో ఓటింగ్లో ఉన్నాడు, పోయి కళ్యాణ్నే అంటుందంటే ఈవిడ ఈ ఓటింగ్ గీటింగ్ ఏమి లెక్క పెట్టుకోలేదు. ఎవరితో గొడవైనా వాడికి ఇచ్చి పడేయాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, గట్టిగా మాట్లాడాలి, అంతేగాని ఓటింగ్ క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నట్టుగా లేరు, ట్రాన్స్పరెంట్గా ఉన్నారని అనిపించిందండి. అండ్ దాంతోపాటుగా ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ అయిందంటే ఇలాంటి వాళ్ళు ఉండాలనిపించింది. అట్లీస్ట్ 2-3 వీక్స్ ఉండాలి, కానీ ఉండేటట్టు కనిపించట్లా ఓటింగ్ ప్రకారం. ఎందుకంటే అది నెగిటివ్గానే వెళ్తుంది ఇప్పుడు మాట్లాడే మాట, ఎందుకంటే అది ఓవర్ యాటిట్యూడ్గా కనపడిపోతుంది క్లియర్గా. చూడాలి ఎలా పోద్ది అనేది. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ సారీ చెప్పాడు. ఇవన్నీ నచ్చుతున్నాయి. కళ్యాణి అన్నాడు, ఆవిడ అన్నారు, తర్వాత ఆవిడ ఎక్కడ తగ్గకపోయినా ఇతనే తగ్గేసి వచ్చి సారీ చెప్పే విధానం కూడా చాలా డీసెంట్గా చెప్పాడు. మీరు చూసిన లైఫ్ మేము చూసుండమండి, మీరు చాలా చూసారు, మీ లైఫ్లో మేము ఏం చూసుండం, మేడం మేడం అని పిలుస్తున్నా, మేడం అంటున్నా అంటే అర్థం చేసుకోండి, ఓకేనా. మాధురి గారు ఇట్స్ ఓకే, లివ్ ఇట్ అనేసి ఏడుస్తున్నారు. ఆవిడ ఏడుస్తునేసరికి వెళ్ళి సారీ చెప్పాడు. లివ్ ఇట్ అన్నాడు. కళ్యాణ్ మంచిగా చెప్తున్నాడు, పెద్దది అయింది మేడం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది మేడం, మనం కూడా అదేం లేదు మంచిగానే చెప్పాను మేడం నేను అనేసి ఆయన రిక్వెస్ట్ చేస్తూ సారీ చెప్పిన విధానం బాగుంది. నెక్స్ట్ వచ్చరికి ధనంజయ్ గారు ఒక మాట చెప్పనా, మీరు నవ్వితే బాగుంటారండి అనేసి ఆవిడతో ఊరికే కామెడీ చేస్తున్నారు. సంజన గారు అది మిస్కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, వదిలేయండి, అందరి దగ్గర వదిలేయండి అనేసి అన్న తర్వాత దివ్య ఏడుస్తుందయ్యా లోపలికి వెళ్ళి. ఆయన భరణి గారు వెళ్తాను, మీరు అసలు నాతో మాట్లాడుతున్నారా, మార్నింగ్ నుంచి ఏడిచారు. ఒకరు పోతే ఒకరు తగులుకున్నారండి. భరణి గారికి ఉన్న కర్మ, భరణి గారికి ఉన్న తలకాయ నొప్పులు ఊరికి లేవండి హౌస్లో. తను ఎవరో ఇంట్లు ఇస్తే ఆ ఇంట్ల నుంచి పట్టుకొని దూరం వెళ్దాం బంధాల నుంచి అనుకుంటే ఒక బంధం దూరం వెళ్తే ఇంకో బంధం అక్కడ ఏడుస్తానే కూర్చుంటుంటే నసలాగా అనిపిస్తుందండి ఆయనకి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. దివ్య గారు ఏంటి ఏడిచేది ఏంటి, ఎన్నిసార్లు ఏడుస్తారయ్యా, చిరాగ్గా అనిపిస్తుంది నాకు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి దివ్య దాని గురించి మాట్లాడుతున్నారు. దివ్య గారు ఒక టమాటా వాడండి, ఇంకో టమాటా వాడద్దని చెప్పారంట ఇందాక. చెబితే ఆవిడ ఉండగానే ఇంకో టమాటా తీసుకురా తనుజ అంటుందంట. ఇవన్నీ ఖచ్చితంగా ఓవర్గా అనిపిస్తాయి వాళ్ళకి. ఏంటి ఈవిడ వీళ్ళు చెప్తే వినేది ఏంటి అని ఆ ఇదిలో ఉన్నారు కొన్ని చోట్ల ఆవిడ. అది మనకు ఎపిసోడ్లో డిసైడ్ అవుద్ది, ఇప్పుడు చెప్పలేం ఈవిడ చెప్పినట్టుందా అక్కడ వేరే రకంగా జరిగిందని. కళ్యాణ్ వదిలేరా, కావాలని చేస్తుంది. సంజన గారు కూడా మొన్నటిదాకా అదే చేశారు కదా, ఈవిడ కూడా అలాగే చేస్తారంటే సంజన గారు పేరు ఎత్తకుండా మాట్లాడారు. ఒకరు అట్లానే చేశారు, మన అటెన్షన్ ఇవ్వకపోతే తగ్గిపోయింది కదా, ఈవిడ కూడా అటెన్షన్ ఇవ్వద్దు వదిలేయండి అనేసి మాట్లాడుకుంటా ఉన్నారు. మాధురి గారు ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉంటే శ్రీను వెళ్ళారు. శ్రీనివాస్ వెళ్ళి మేడం బాగా చెప్పాడు, అందరితో బాగుంటున్నారు మేడం, మీరు ఆల్మోస్ట్ బాగుంటున్నారు, ఫస్ట్ డే కదా, ఓకే వదిలేయండి ప్లీజ్ అంటే, లేదు దీని గురించి కాదు, నాకు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని ఆవిడ ఏడుస్తున్నారు. ఓవరాల్గా ఈ గొడవలో నాకు ఏమనిపించిందంటే మిస్కమ్యూనికేషన్ క్లియర్గా కనపడిపోతుంది. కానీ మాధురి గారు తెలియకుండా ఆ మాటలు జారుతున్నారు, తెలియకుండా టోన్ ఓవర్గా వాడుతున్నారు. దాంతోపాటుగా మీరేం నాతో మాట్లాడదనే సీన్ అయితే ఉంది ఆవిడ దగ్గర. ఆవిడ ఆ యాటిట్యూడ్ అయితే క్లియర్గా చూపిస్తున్నారు. అది ఎంత మాత్రం పోద్దా లేదని చూడాలి. అండ్ ఆ ప్రొఫెషన్ రిలేటెడ్గా మాట్లాడినట్టుగా ఉంది చూసారా, ఆ ఫుటేజ్ లైవ్లో ఉంది, అది ఎపిసోడ్లో ఎయిర్ మోస్ట్లీ, అది నచ్చలేదు, అది అసలు నచ్చలేదు నాకు. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా అంత మిస్టేక్స్ ఏం లేవు, కానీ ఇద్దరు రిలేటెడ్గా ఉన్నాయి. దివ్య అండ్ కళ్యాణ్ మిక్స్ అయ్యి ఫస్ట్ డేనే కదా లేట్ అయినప్పుడు కొంచెం ఆలోచించాలి, కానీ దీనికే మార్చేస్తామనే యాంగిల్లో వెనక పక్క మాట్లాడుకునే నాకు నచ్చలేదు. అండ్ చూడాలి ఎపిసోడ్లో దాన్ని ఎలా కట్ చేస్తారు, ఎపిసోడ్లో మీనింగ్ఫుల్గా ఉంటుందా, వేరే రకంగా ఎవరికి ఫేవర్గా కట్ చేస్తారో తెలియదు. ఓవరాల్గా నాకు ఇది కళ్యాణ్కి ఫేవర్గా వచ్చేటట్టే ఉంది ఎపిసోడ్, గట్టి ఫేవర్గా. ఎందుకంటే కళ్యాణ్ అగ్రెసివ్ అయ్యిండు, ఆ అగ్రెసివ్ కూడా ఇతను వదిలి రెస్పెక్ట్ ఇస్తుంటేనే ఆవిడ వెటకరంగా మాట్లాడడానికి అగ్రెసివ్ అయ్యాడు కాబట్టి కళ్యాణ్ వైపు నుంచి పాజిటివ్ ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ మాధురి గారిది ఏమైనా హెవీ నెగిటివ్ వద్దంటే అట్ట కూడా అనిపించలే, ఎందుకంటే ఆవిడ అన్న మాటలు కొన్ని కళ్యాణ్ హేటర్కి తగలుతాయి. చూద్దాం ఎపిసోడ్ చూసి ఇంకా గట్టిగా మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇలాగే కంటిన్యూ అయితే మాధురి గారు ఉండాలని నాకుంది. గొడవలు అవుతానే ఉంటాయి, మనం తప్పులు చెప్తానే ఉంటాం, కానీ వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడది నెగిటివిటీ పెరిగిపోద్ది, దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటే ఆవిడ నోరు పారేసుకుంటున్నారు, పెద్ద గొడవలు అవుతున్నాయి, చిన్న వాటికి గొడవలు వేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. 1 hour అయింది, నస ఎక్కువైంది, సోద ఎక్కువైంది, నాకు తెలుసు మీరు కూడా తిట్టుకుంటారు నన్ను.